శక్తి ఉండగా
పాల్గొనకపోవడం దేవుని వాక్యములో నుండి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. దేవుని వాక్యములో నుంచి అపోస్తల కార్యములు 20 అధ్యాయం. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28 చదవండి. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును కాపాడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని అధ్యక్షతగా ఉంచిన ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం. తర్వాత మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 తిమోతి చాప్టర్ 3 verse 15 3వ అధ్యాయం 15వ వచనం కూడా అందరం కలిసి. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియవల్లని ఈ సంగతిని నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని గమనించండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు అని కింద పుట్టినోట్లో ఎవరు రాసింది? నీవెలాగూ ప్రవర్తింపవలెనో అనే మాట మనం చూస్తాం. కాబట్టి 2 వాక్యాలు మనం చదివా. మొదటిది సంఘము దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించింది. దేవుడు రక్తముతో కొన్నది సంఘం. తర్వాత ఆ జీవము గల దేవుని సంఘములో జనులు అనే పుట్టినోట్ల కింద నీవెలాగూ ప్రవర్తించాలి. దానికంటే మనం ఎలాగూ ప్రవర్తించాలి, ఎవరి వారు వ్యక్తిగతంగా నేను ఎలాగూ ప్రవర్తించాలి అనేది ఆ ప్రశ్న వేసుకోవాలని మధ్యాహ్నం కోరుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి ప్రభు చిత్తం అయితే కొన్ని దినాలు కొన్ని సంఘాల గురించి మరి ధ్యానం మనం కలిగి ఉంటాం. ప్రతి మరి బలవర్తమానంలో కొన్ని సంఘాలు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ఒక సంఘాన్ని ధ్యానం చేయబోతున్నాము, ఒక సంఘ చరిత్ర. అయితే ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి సంఘం ఎక్కడ? చెప్పండి ఎవరైనా. మొదటి సంఘం ఎక్కడ? మొదటి సంఘం ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తలుల కార్యం. దానికి ఏ పేరు? ఎక్కడ? ఆది సంఘం. అది దానికి ఎక్కడ ప్రారంభమైంది? మొదటి సంఘం అంత్యోక్య, అది రెండో సంఘం. దానికంటే ముందు ఒకటి ప్రారంభమైంది యెరూషలేము. చెప్పండి, మొదటి సంఘం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేము. యేసు వారు పుట్టి పెరిగి చనిపోయిందంటే ఎక్కడ? కనుక యెరూషలేములో ఈరోజు మరి యెరూషలేము సంఘాన్ని గురించి మనం ధ్యానం చేయబోతాం. యెరూషలేము సంఘము మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతా ఉందో అనేకమైన సత్యాలు కనుక మనం చూస్తా ఉంటే ఆశ్చర్యపోతాం. ఇంకా అది ప్రారంభ సంఘం. ఏ సంఘం అంటే అదే మొట్టమొదటి సంఘం, ప్రారంభ సంఘం. అక్కడి నుంచే మిగతా సంఘాలన్నీ పుట్టాయి. కాబట్టి మొదటి సంఘం ఎక్కడ చెప్పండి? యెరూషలేము అని చెప్పాలి. మొదటి సంఘం యెరూషలేములో ప్రారంభమైంది. అక్కడి నుంచే ఆ యెరూషలేము నుంచే మిగతా సంఘాలన్నీ కూడా విస్తరిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే యెరూషలేము సంఘం గురించి చాలా విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయాలు మనం చదువుతా ఉంటే ఆశ్చర్యపోతాం. ఇలా ఉన్నారనిపిస్తూ ఉంటుంది. దానికి అలాంటి సంఘాలు చూడబోతున్నాం. అది యేసు ప్రభువారు చనిపోక ముందే, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువారు ఈ లోకములో రాకముందే యెరూషలేములో సంఘం ఉంటుందనే ప్రవచనం కూడా ఉంది. యెషయా గ్రంథం 7 సంఘాలు మీకు జ్ఞాపకం చేస్తా. దాంట్లో మొట్టమొదటిది రాసుకునే వాళ్ళు యెరూషలేము సంఘం అనేది ప్రవచన సంఘం అని రాసుకోవాలి. ఏ సంఘం అంటే? ప్రవచన సంఘం. అంటే ముందుగానే ఆ సంఘం వస్తుందని చెప్పబడింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాము. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరికి కలిసి మనం చదువుకుంటాం. మొదటి సంగతి ఏంటంటే, ఇది ప్రవచన సంఘం. ముందుగానే ప్రవచించబడింది. కానీ యెరూషలేములో సంఘం ఉంటది అని సుమారుగా యేసు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే చెప్పబడింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి?
700 సంవత్సరాలు యేసు వారు భూలోకానికి రాకముందు యెషయా గ్రంథము 700 సంవత్సరాల క్రితం రాయడం. అంటే అప్పుడే చెప్పండి, 700 సంవత్సరాల ముందే యెరూషలేములో సంఘం వస్తుంది, పుడతదని సంగతి మనం చూస్తాం. చూడండి ఏమన్నా యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1-3 వచనాలు. యోదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన ఆయనకి దర్శనం వచ్చిందనమాట. దేని గురించి? యెరూషలేమును గురించి. ఆ మాట గమనించాలి. ఏ పట్టణం అంట? యోధ అంటే దేశము, యోధా దేశము. యోధా దేశము యెరూషలేము అనేది ఒక పట్టణం. మన భారతదేశం ఎలాగో హైదరాబాద్ ఎలాగో పట్టణము, అలాగా యోధా దేశంలో యెరూషలేము ఒక పట్టణం. కానీ యెరూషలేము గురించి ఇచ్చిన దర్శనం ఏమొచ్చిందంట? 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సీయోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేము యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకు మనం వెళుదుము రండి. ఆయన మార్గల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకొందరు. కాబట్టి ఆమోస్ కుమారుడు దర్శనం ఏంటంటే ఆమోస్ కుమారుడు యెషయాకు వచ్చిన దర్శనం ఏంటంటే అంత్య దినాల్లో పర్వతముల పైన ఎక్కడంటే జరుగుతుంది? యెరూషలేము అంతా పర్వతాల మీద కట్టబడింది. యెరూషలేము దేశం అంతా పర్వతాలు, అందుకే అది వాగులు లోయలు గల దేశం అంత పర్వతాలు. కానీ ఆ పర్వతాల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా. యెహోవా మందిర పర్వతం అంటే ఇక్కడ సంఘము, మన సంఘము పర్వతంతో పోల్చబడుతుంది. చెప్పండి, సంఘం దేంతో పోల్చబడుతుంది? పర్వతం అంటే చాలా ఎత్తైన ప్రదేశం ఉంటుంది, అందరికీ కనబడుతుంది అన్నమాట. కనుక సంఘము కొన్ని చోట్లేమో ఈ మందిరం అన్నా, సంఘం అన్నా, పర్వతం అన్నా సంఘం అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ప్రదేశాల్లో ఏమో సంఘం పర్వతాలతో పోల్చబడితే, కొన్ని వచనాల్లో కొన్ని సందర్భాలనేమో రాజ్యముతో పోల్చబడింది. కొన్ని సందర్భాల్లో దేంతో పోల్చబడింది? సంఘము రాజ్యముతో. ఉదాహరణగా దానియేలు గ్రంథం మనం చూసినప్పుడు రాజుకు కళ వస్తుంది. ఏంటి ఆ కళ అంటే, రాజా ఆ కళలో ప్రతిమ ఏమో బంగారం, తర్వాత రొమ్ములు భుజములేమో వెండి, తర్వాత పొట్ట, తర్వాత ఉదరము కనుక తొడలేమో ఇత్తడి, మోకాళ్ళు కాళ్ళేమో ఇనుము మట్టితో ఉన్న ప్రతిమ నెబుకద్నెజరు కనబడుతుంది. అప్పుడు ఆ కళభావం చెప్పమంటే కాలజ్ఞానులు కానీ జ్యోతిషి కానీ గాడి వాళ్ళు కానీ ఎవరు చెప్పలేదు. కనుక కల్దీ దేశంలో, బబులోను దేశంలో అప్పుడు ఆ కళ యొక్క దర్శనము దానియేలు దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు చెప్తాడు, రాజా నీకు వచ్చిన కళ మొత్తం 4 వస్తువులు. దాంట్లో మొదటిది ఏం చెప్పండి? శిరస్సు దేంతో ఉంది? బంగారముతో ఉంది. తర్వాత రొమ్ములు భుజములేమో వెండితో ఉన్నాయి, పొట్ట తొడలేమో ఇత్తడితో ఉన్నాయి, మోకాళ్ళు పాదములేమో ఇనుము మట్టి కలిసి ఉన్నాయి. అది అన్నమాట బొమ్మ. ఆ ప్రతిభ ఏంటంటే చెప్తాడు రాజా, ఆ తల బంగారంతో కనపడింది కదా, ఆ తల శిరస్సు ఎవరంటే బబులోను సామ్రాజ్యం, మీరే ఆ శిరస్సు. కనుక నీ రాజ్యము ఆ బంగారం లాగా వైభవం కాస్తుందని చెప్పి చెప్తాడు. కనుక అది బబులోను సామ్రాజ్యం తెలియజేస్తా ఉంది బంగారం. ఆ తర్వాత మీ తర్వాత రాజా మరొక మిమ్మల్ని జయిస్తారు, మీ రాజ్యం పోతుంది, మరొక సామ్రాజ్యం వస్తుంది. ఏంటంటే అది వెండి సామ్రాజ్యం అంట. రొమ్ములు భుజములు. ఏ సామ్రాజ్యం అది? వెండి సామ్రాజ్యం. ఏంటంటే వీళ్ళను మాదీలు గెలుస్తారు. కనుక బబులోనీలను మాదీలు పారసీకులు వచ్చి వాళ్ళు ఓడిస్తారు. ఆ తర్వాత వచ్చేది మాదీయ పారసీక సామ్రాజ్యం. అది రెండోది ప్రతిమలు. తర్వాత మూడవది పొట్ట తొడలు. ఏమని చెప్పుకున్నాం? అది ఇత్తడి. పొట్ట తొడలేంటి? ఇత్తడి. అదేంటంటే గ్రీకుల సామ్రాజ్యం. గ్రీకులు వచ్చేసి వీళ్ళు జయించే మాదీయులను వాళ్ళు చేజెక్కించుకుంటారు అధికారానికి. వాడు గ్రీకులు వస్తారు, లేదా గ్రేకే. కనుక అలాగా గ్రీక్ వీరుడు మనకు చరిత్ర కనబడారు. గ్రీక్ వీరుడు ఎవరు చెప్పండి? అలెగ్జాండర్ ది గ్రేట్. కనుక గ్రీక్ వీరుడికి పేరు కంచాడు. కనుక అలెగ్జాండర్ పరిపాలించాడు. ఆ తర్వాత ఆ సామ్రాజ్యం కూడా పోతుంది. కనుక గ్రీకులు. ఆ తర్వాత వచ్చింది ఏం చెప్పండి? ఇనుము మట్టి మిళితమైంది కదా, కనుక కాళ్ళు మోకాళ్ళు. అదే సామ్రాజ్యం అంటే చెప్తాడు రాజాది రోమా సామ్రాజ్యం. చెప్పినందంట వీటన్నింటిలో గట్టిదే చెప్పండి. బంగారమా, వెండ, ఇత్తడ, ఇనుము ఏది గట్టిది?
ఇనుము, దాని చాలా బలమైన సామ్రాజ్యము అదే రోమా సామ్రాజ్యం. కనుక అప్పుడు ఆ సామ్రాజ్యం కనుక బబులోను సామ్రాజ్యము నాశనం అయిపోయింది, ఆ రాజ్యం పోయింది. తర్వాత మాదీలు ఆ రాజ్యం పోయింది, ఆ తర్వాత గ్రీకులు ఆ రాజ్యం పోయింది. ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యం ఏం చెప్పండి? రోమా సామ్రాజ్యం. ఆ తర్వాత ఆ కళ్ళ ఏం జరిగిందంటే ఆ యొక్క ప్రతిమ మీద, ఆ ఇనుము మీద, మట్టి మీద ఉన్నటువంటి ఆ మోకాళ్ళ మీద చేతి సహాయంలో ఒక పెద్ద రాయి వచ్చింది. రాజా వచ్చి దీన్ని దంచి పొడి చేసిందంట. దీన్ని మోకాళ్ళను ఇనుము ఇత్తడిని. అప్పుడు అది ఎగిరిపోయింది అనమాట. అంటే ఆ రోమా సామ్రాజ్యం కూడా పోయింది. పోగొట్టింది ఏంటది? దాన్ని పోగొట్టింది వస్తువు ఏంటది? రాయి. ఏంటి ఆ రాయి ఏంటి చెప్పే? మూలకు తలరాయి. ఆ బండ క్రీస్తే, ఆ పునాది క్రీస్తే, ఆ రాయి యేసు ప్రభువు. అంటే ఆ బబులోను సామ్రాజ్యం పోయింది, మాదే సామ్రాజ్యం పోయింది, గ్రీకుల సామ్రాజ్యం పోయింది, రోమా సామ్రాజ్యం పోయింది. రోమా సామ్రాజ్య టైంలో యేసు ప్రభువు ఏం చేశారు చెప్పండి? సిలువేసిన తర్వాత ఆ టైంలోనే పిలాతు అడుగుతాడు, నువ్వు రాజు అంటే నేను, మరి రాజ్యం ఏది ప్రారంభమవుతుంది? ఎక్కడ ప్రారంభమవుతుంది? రోమా సామ్రాజ్య టైంలోనే ఆ యొక్క రాయి, ఆ యొక్క బలమైనటువంటి ఆ రాయి యేసు ప్రభువారు ఆ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం తర్వాత వచ్చే సామ్రాజ్యమే, రాజ్యమే క్రీస్తు రాజ్యం. అదే సంఘం. కానీ ఇప్పుడు అందుకే దాని గ్రంథం అంటాడు కదా, ఈ లోక రాజ్యాలు అన్ని ఏమైపోయినాయి? నశించిపోయాయి. అయితే దేవుని రాజ్యము శాశ్వతం అన్నాడు దానియేలు 2:44. ఎందుకు చెప్పారంటే అక్కడ ఇప్పుడు దాని గ్రంథంలో చెప్పుకునేటువంటి రాజ్యం ఏంటంటే దేవుని యొక్క సంఘమే అని గుర్తుపెట్టుకోవాలి. కానీ సంఘము పర్వతంతో పోల్చబడింది, ఆ తర్వాత సంఘము రాజ్యంతో కూడా పోల్చబడింది. నేను చెప్పే సంగతి ఏంటంటే, బైబిల్ చెప్పే సంగతి, ఈ లోకముల సామ్రాజ్యాలు అన్నీ పోయినాయి. చివరికి ఫైనల్ నిలిచేది ఎవరి రాజ్యం చెప్పండి? దేవుని రాజ్యమే, క్రీస్తు రాజ్యం. అది నిత్యత్వం, యుగయుగాలు కూడా విస్తరిస్తూనే ఉంటుంది అనే విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఈ యొక్క ఈ సంఘం ఎక్కడ ప్రారంభమవుతుంది అనే సంఘం మనం చూసినప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రవచించబడింది? ఇది యేసు ప్రభువు కంటే ముందు 700 సంవత్సరాల పూర్వమే యెరూషలేములో పర్వతాల మీద మందిర పర్వతం ఉంటుంది. అక్కడికి జనులు గుంపులుగా వస్తారు. అన్ని జనులు ఎట్లా వస్తారంటే, అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లుగా, ఒక ప్రవాహం వస్తే ఎలా వస్తుందో అలాగే ప్రవాహం వచ్చినట్టు అన్ని జనులు వస్తారు. ఆ కాలంలో సియోను అంటే యెరూషలేము ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్కు అక్కడే బయలుదేరుతుంది. అంటే సువార్త అక్కడే బయలుదేరుతుంది. ఎక్కడ బయలుదేరుతుంది? ఎక్కడ బయలుదేరుతుంది? యెరూషలేములోకి బయలుదేరుతుంది. కనుక ఆ సువార్త ద్వారా జనులు గుంపులుగా యాకోబు యొక్క దేవుని మందిరానికి వస్తారు. సంఘం ఏర్పడుతుందని 700 సంవత్సరాలకు ముందే యేసు ప్రభువు ముందే చెప్పబడింది. ఇప్పుడు యేసు టైంలో ఇప్పుడు యేసు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కనుక తిరిగి లేచాడు. తిరిగి లేచి వేళకి యేసు ఏమని చెప్పాడు తెలుసు వాళ్ళకి? లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము. యేసు ప్రభువారు ఇక ఆయన ఆరోహణం వెళ్ళిపోబోతున్నాడు. వెళ్ళిపోయే సమయంలో ఆయన చెప్తున్న మాట ఏంటో చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 46 నుంచి 49 దాకా నేను చదువుతాను, గమనించండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 46 నుంచి 49 దాకా నేనే చదువుతాను, అందరు గమనించండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు. ఇప్పుడు ఆయన లేస్తాడు. లేచిన తర్వాత 57 యెరూషలేము మొదలుకొని, గమనించండి ఎక్కడ మొదలవుతుందంట? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. కానీ యేసు తిరిగి లేచిన తర్వాత ఎక్కడ ప్రారంభమవ్వాలి సువార్త? యెరూషలేము మొదలుకొని ఏమని ప్రారంభించాలంట? మారు మనస్సు పొందండి, యేసు వారి నామం పేట మన పాప క్షమాపణ కలుగుతుందనేటువంటి సువార్త అక్కడ ప్రారంభమవుతుంది. ఈ సంగతులకి మీరే సాక్షులు. 49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీద పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి వారితో చెప్పాను. కానీ యేసు వారి యొక్క మాట ఏంటంటే, అక్కడే ప్రవచనం చదివే ప్రవచనంలో యెరూషలేములో ప్రారంభమవుతున్న సంఘము పర్వత శిఖరాల మీద చదువుకున్నాము. అన్ని జనులు గుంపులుగా వస్తారు. యాకోబు దేవుని మందిరానికి ప్రవాహం వచ్చినట్టు వస్తారని చదువుతున్నాము. దేశం ఏం చెప్తుందంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఏం చేయాలంటే వెళ్ళిపోయిన తర్వాత నేను యెరూషలేము మొదలుకొని ఏం ప్రకటించబడాలి? మొట్టమొదటి పాప క్షమాపణ. ఏంటంట?
పాప క్షమాపణ, తర్వాత మారు మనసు ప్రకటించబడాలి. కనుక మీరు ఎవరింటికి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నేను ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత మా భార్యలు నా పిల్లలు అని చెప్పి ఎవరింటికి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోకుండా ఎక్కడ ఉండాలి? యెరూషలేము ఆ పట్టణంలో నిలిచి ఉండాలి. ఏ పట్టణంలో? యెరూషలేము నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మీ మీదకి ఏమొస్తుందంటే పైనుండి శక్తి వస్తుంది. కనుక పైనుండి శక్తి అంటే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు. ఆత్మను పొందిన తర్వాత మీరు సువార్త ప్రకటిస్తారు. కనుక ఆత్మ లేకుండా మీరు సువార్తకి వెళ్ళకూడదని కూడా చెప్తాడు. ఇది మరి యేసువారు చెప్పాడు. ఇక్కడ ఆరోహణమైనట్లుగా 24 అధ్యాయాలు రాయబడింది. మరి ఆరోహణం అయితే ఏం జరిగిందో అపోస్తలుల కార్యం రాయబడింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము యేసువారు చెప్పి లోకాసు వార్తలు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ అపోస్తలుల కార్యము. ఎందుకంటే లోక సువార్త రాసింది, అపోస్తలుల రాసిన 2 రాసింది కూడా లోక భక్తుడే. కాబట్టి యేసు ప్రభువారు ఏమని చెప్పాడు వాళ్ళకి? 4వ వచనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. అక్కడ కూడా చెప్పాడు కదా, లోకాసువార్తలు ఏమని చెప్పాడు? యెరూషలేము నుండి మీరు వెళ్ళకుండా మీరు తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత 11వ వచనంలో ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో అందరూ చూస్తూ ఉండగా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట చూడండి. 12వ వచనం 12. అప్పుడు వారు ఒలీవల మంట నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. కనుక ఎక్కడ తిరిగి వెళ్ళారు? మళ్ళీ వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళలేదు. దేశంలో చెప్పాడు, లోకాసువార్తలు చెప్పాడు కదా ముందే, ఇక్కడ కూడా చెప్పాడు. కనుక మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు యెరూషలేముకి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? అంటే మీరు కనిపెట్టాలి. మేడగదిలో కనిపెట్టాలి. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టాలి. కనుక మీరు త్వరలో ఏం పొందుతారంట? మీరు త్వరలో పరిశుద్ధాత్మ మీరు పొందుతారని కూడా చెప్పాడు. కనుక చూడండి ఆ మాట కూడా 5వ వచనం అపోస్తలుల కార్యం 1:5. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందారు. ఎన్ని దినాలు పొందుతారంట? ఎన్ని దినాలు? కొద్ది దినాలంటే నెంబర్ చెప్పలేసి బాబారు. కనుక ఆయన చనిపోయిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నాడు? ఎన్ని దినాలు లేచి ఎన్ని దినాలు కనబడ్డాడు వాళ్ళకి? 3వ వచనం 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి ఆగపడవచ్చు. ఇప్పుడు చెప్పండి, యేసు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని దినాలు ఉన్నాడు? ఆయన 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఎన్నిసార్లు కనపడ్డాడు వాళ్ళకి? చాలాసార్లు కనపడ్డాడు. కనుక అంటే ఆయన బతుకున్నప్పుడు ఆయనతో తిరిగారు, తిన్నారు, తాగారు, చూశారు. ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత కూడా 40 దినాలు ఏం చెప్పాడు? వాళ్ళు ధైర్యపరిచాడు, మీరు భయపడద్దు. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత పైన మీరు శక్తి పొందుతారు కొద్ది దినాల్లోనే. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది కాబట్టి మీరు వేచి ఉండాలని ప్రభు చెప్పాడు. 11వ వచనంలో అపోస్తలుల కార్యాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏం చేశారంట? 14వ వచనం వీరందరూ వీటితో కొందరు స్త్రీలను ఏస్తలేని మరియు ఆయన సహోదరు ఏకమని జనతగా ప్రార్థన. కానీ యేసు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆయన చూడాలి. యేసు ప్రభువారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తా ఉన్నారు? ఎవరింటికి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. అదేనా? ఏం చేస్తారు అందరూ? ప్రార్థన. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఏం పొందాలి వాళ్ళు? పరిశుద్ధాత్మ పొందాలి. కనుక మీరు పైన శక్తి పొందేంత వరకు మీరు సువార్తకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆత్మ లేకుండా మీరు సేవ చేయలేరు. కనుక అందుకే ప్రభువునే చెప్పాడు, పైన శక్తి పొందేంత వరకు మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండాలని చెప్పాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా యేసు వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 2వ అధ్యాయం 1వ వచనం పెంతెకోస్తు పండుగ దినము వచ్చి అందరం ఒక చోట కూడి. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే 50వ దినం అని అర్థం. అందరూ చెప్పండి, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? 50వ దినం. ఇప్పుడు నేను మధ్యలో అడుగుతా, మీరు ఎవరైనా ఎన్నట్టుగా ఉంటే లేకుండా అడుగుతా. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు ఎన్ని కూడా వెంటనే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎన్నో దినం అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంది ఇప్పుడు యేసు వెళ్ళిపోయింది ఏ దినము? 40 దినాలు. అంటే మధ్యలో ఎన్ని రోజులు ప్రార్థన ఉన్నారు? 10 రోజులు ఉన్నారు. 10 రోజుల తర్వాత ఇప్పుడు 10 రోజుల తర్వాత ఏ దినం వచ్చింది? 50వ దినం. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే అంటే 50వ దినం అని అర్థం, అంతే. కనుక పెంతెకోస్తు అంటే 50వ దినం. ఇప్పుడు 50వ దినం అందరూ ఒకసారి ప్రార్థన చేస్తా ఉంటే బలమైన గాలి వంటిది వాళ్ళ మీద అకస్మాత్తుగా వచ్చింది. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడటము ప్రారంభించారు. ఎన్నో దినం ఇది? 50వ దినం. కనుక చూడండి 2వ అధ్యాయము
మొదటి నుంచి పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వెంట ఒకదని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చున్న నీళ్ళంతా నిండదు. మరి అగ్నిజ్వాలం అంటే 4 విభాగపడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలుగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఆత్మ వారి భాష కనిపించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఇప్పుడు వచ్చినటువంటి అపోస్తలులు అందరూ కూడా వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? దేంతో నింపబడ్డారు? 4వ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎన్ని దినాలకి? 40 దినాలు యేసుతో ఉన్నారు. ప్రభువుల తర్వాత ఎన్ని దినాలు పొందారు? 10 రోజులు వెయిట్ చేశారు. 10 రోజులు ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేశారంటే అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఏ భాషలు? అన్ని భాషలు. శబరి కానీ కాదు. అక్కడ వచ్చిన వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. పస్కా పండుగకి ఎవరి భాషలో వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఎంతమంది వచ్చారు ఆ పస్కా పండుగకి? 5వ వచనం ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తులు యెరూషలేములో అందరూ ఎక్కడి నుంచి వచ్చారంట? ఆకాశము కింద ఉన్న ప్రతి పట్టణం నుంచి, ప్రతి ఖండం నుంచి వచ్చారు. ఉదాహరణ కింద అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. అరబీయులు, రోమియులు, కురేనియా, లిబియా ఇలాగ చాలా ప్రాంతాలు, దాదాపుగా 12 కంటే ఎక్కువ ప్రాంతాల నుంచి వచ్చారు. మరి 12 ప్రాంతాలు వచ్చిన వారందరి భాషలు కూడా వేరే కాదా? ఒక్కొక్కటి ఒక్కో భాష. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎవరి భాషలో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇది ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు వాళ్ళు భాషలు నేర్చుకోవాలంటే ఇన్ని భాషలు నేర్చుకోవడం ఎంత టైం పట్టాలి? అందుకే యేసు అన్నాడు, మీరు నిలిచి ఉన్న పట్టణంలో పైన మీకు శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులుగా వెళ్ళాలి. ఏమని చెప్పాలి? వెళ్ళి ఏమని ప్రకటించమని చెప్పాడు? మొట్టమొదట మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించాలి. అది చెప్పాలంటే వాళ్ళ భాషలు రావాలి. వాళ్ళ భాషలు రావాలంటే ఆకాశం కింద అందరూ వచ్చిన్నారు కనుక వేరుశలేము. ఎందుకంటే అది పస్కా పండుగ. ఏ పండుగ చెప్పండి? పస్కా పండుగకి తప్పనిసరిగా యూదులు ఎక్కడున్నప్పుడు కూడా ఎక్కడికి పోవాలి? వాళ్ళు యెరూషలేము. క్రిస్మస్ రాగానే మనమంతా ఎక్కడికి పోవాలి? మన ఊర్లకి వెళ్ళాలి. కానీ ఊర్లో బాగు చేస్తారు కదా. క్రిస్మస్ అనగానే ఊరికి ఉంటుంది, 31st అనగానే హైదరాబాద్ ఉంటుంది కదా. చాలా మంది అది ఫిక్స్డ్ అన్నమాట. మరి యూదులు కూడా ఫిక్స్డే. యూదులకి ఏం ఫిక్స్ అంటే చెప్పనా? యూదులకి ఎక్కడున్న పస్కా పండుగ వస్తే ఎక్కడికి పోవాలి చెప్పడం? వాడు యెరూషలేముకి వెళ్ళాలన్నమాట. యెరూషలేము అంతా కిక్కిరిసిపోయారు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన పండుగ. కానీ యూదులకి అందరూ వచ్చి ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దిగటము కనుక వాళ్ళ భాషలు మాట్లాడడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోతుంది. ఇదేంటి నా భాష అని ఒక్కొక్కరి భాషలు అర్థమైపోతాం. ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు ఏమైపోయినాయి? అక్కడే తారుమారు అయిపోయింది. ఒకటి భాష ఒకటికి అర్థం కాదు. ఎందుకు? వాళ్ళు ఆకాశం మీద గోపురం కట్టాలనుకున్నారు. మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. గోపం మీ పని ఎట్టా ఉందని దేవుడు ఏంచాడు? ఇటుకు తెమ్మంటే కంకర తెస్తాడు, నీళ్ళు తెస్తాడు. భాషలన్నీ వేరైపోయి చెదిరిపోయారు అక్కడ. ఇక్కడేమో అందరికి వారి భాషల్లో సువార్త అర్థమవుతా ఉంది. సువార్త ప్రకటిస్తున్నారు కనుక వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. వచ్చిన వాడు మా భాషను బట్టి అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. సువార్త వింటున్నారు. అర్థమైందా? అమ్మది ఒక ప్రాంతంలో సువార్తకి వెళ్ళాం. అదంతా కూడా ఎస్టేలు అంటే ఎరుకుల ప్రాంతం అన్నమాట. తెల్లగానే అక్కడ సేవకుడున్నాడు. ఆటలు ప్రభుత్వం నమ్ముకున్నాడు. ఆయనకి ఇచ్చాం. ఏ భాషలో పాడమని? ఎరుకుల భాష. ఇంకా చూసుకోండి, గుంపులో మొత్తం వచ్చేసాం. అదే మనోడు పాడతాం మన భాష. అందరూ వచ్చి రోడ్డు మీద వచ్చి ఉంటామంటే నెమ్మదిగా భాష ఏంటో ఆయనకి స్వాట కూడా చెప్పాం. అది సేవకుడు మాట. అంటే అది అర్థమేం చెప్పండి. వాళ్ళ భాషలో వాళ్ళకి వినపడతా ఉంటే ఎంతో స్నేహం. కొంచెం లంబాడి ప్రాంతాలు వెళ్ళినప్పుడు వాళ్ళ భాషలు చెప్పిస్తూ ఉంటాం. కనుక అన్ని కూడా నేర్చుకుంటే కూడా మంచిదే మనకి. కనుక మనకి పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కానీ కూడా మనం అంత భక్తులు కాదు కాబట్టి ప్రయత్నం చేయాలి అన్ని భాషలు నేర్చుకోవడానికి. ఇప్పుడు ఏం జరిగిందంటే అన్ని భాషలు చూడడం ప్రారంభించారు. తర్వాత సువార్త ఎత్తుకున్నాడు. ఎవరంటే చూడండి 14వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వాడితే ఇట్లని. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం అపోస్తలులు? 11తో కూడా లేచి అంటే 11 ప్లస్ పేతురు మొత్తం ఎంతమంది? 12 మంది. కానీ 21వ అధ్యాయం ఎవరు ఎన్నుకున్నారు? మత్తి అని ఆయన ఎన్నుకున్నారు. 1వ అధ్యాయం మత్తి అని ఎన్నుకున్నారు. మొత్తం 12 మంది అయ్యారు. 12 మంది ఉంటే ఆ 12 మంది లేచింది ఎవరు స్వార్థ చూడడానికి చెప్పండి? పేతురు ఎందుకు లేవాలంటే కూడా చెప్పేద్దాం ముందు. పేతురు ఎందుకు లేవాలంటే యేసు ఏమన్నాడు? మత్తయి 16వ అధ్యాయంలో పరలోక రాజ్యం తాళపు చెవులు నేను నీకు, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. కానీ పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరికి ఇచ్చారంట? పేతురికి ఇచ్చారు. కనుక అందుకే అంటే పరలోక రాజ్యం పోవాలంటే మొట్టమొదటి స్వార్థ ఎవరు చెప్పాలి?
పేతురు చెప్పాలి. అందుకే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడుతున్నారు. తర్వాత మరణం యొక్క పాతాళలోకము తాళపు డాష్ స్వాధీనం ఉన్నవి. ఏ స్వాధీనం ఉన్నాయి చెప్పండి? అవి దేవుని స్వాధీనం. ప్రకటన 1:18 అంటే మరణానికి వెళ్ళాలంటే, పాతానికి వెళ్ళాలంటే మనుషులకి వెళ్ళాలి. ఎందుకంటే మనమంతా ఎట్లాంటి వాళ్ళం అంటే ఎవడో కోపం లోపలికి చేస్తాం. అంటే ఆ యుద్ధులే బాబు మీకు కనుక పరలోకాన్ని పంపించండి, నరకానికి పాతానికి ఎవడ వెళ్ళాలో అది నేను చూసుకుంటాను దేవుడు చెప్పాడు. అది ఆయన చేతిలో పెట్టుకున్నాడు. పరలోకి వెళ్ళి మాత్రము ఏం పర్వాలేదు ప్రకటించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు పేతురు సువార్త ప్రకటిస్తున్నారండి. ఎవరు ఎక్కడ ప్రకటిస్తున్నారు? ఇప్పుడు ఇది ఎక్కడ ప్రకటిస్తున్నాడు? ఎక్కడ ప్రారంభం అవ్వాలి? యెరూషలేములో. ఏమని ప్రారంభం అవ్వాలి చెప్పాడు అన్నమాట. 2వ అధ్యాయము చూడండి. ఇప్పుడే ప్రకటిస్తున్నాడు పేతురు. 2వ అధ్యాయము 36, 37 వచనాలు. 36, 37, 38 వచనాలు. 36 చూడండి. మీరు సిరియస్ చేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించిన ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఆ 37 వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగా. 30 చదవండి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము వాడును యేసుక్రీస్తు బాప్తిసం పొందని అప్పుడు మీరు పరిశుద్ధ వరమును. కానీ మీరు ఏం పొందాలంట? దానికంటే ముందే మొట్టమొదటి పొందాల్సింది ఏంది? మారు మనస్సు పొందాలి. తర్వాత పాపక్షేమ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడ ఇప్పుడు యేసుప్రభువు చేయమని ఎక్కడ చెప్పాడు? లోకాసువార్తలో చెప్పాడు. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం ప్రకటించాలి? మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించాలి. కనుక సాక్షులుగా ఉండాలి నాకని చెప్పి ప్రభు చెప్పాడు కదా. ఆ లోకాసువార్త కొనసాగి మేము చెప్తున్నాం. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? మారు మనస్సు పొందండి, పాపాలు ఒప్పుకోండి, పాపక్షమాపణ పొందండి అని చెప్పేసి మీ పాపాలకు పశ్చాత్తాపడింది. ఆయనే మెస్సియా. ఉదయకాలం విషయం కదా. ఆ మెస్సియా కాదు మీరు సిలివేశారు కదా. ఆయన మెస్సియా. ఆయన నామం పేట మీ పాపక్షమాపణ. ఆయన నమ్ముకుని నిత్య జీవం మీకు. కానీ మీరు మారు మనసు పొందాలని చెప్పేసి సువార్త ప్రకటిస్తే ఏమైందని చూడండి. ఏమైంది? 41 వచనం. 41 ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొంది చేర్చబడ్డారు. ఎంతమంది అంట? 3,000 మంది. ఎన్ని ప్రసంగాలకి? పేతురు యొక్క ఒక్క ప్రసంగానికే 3,000 మంది. ఇప్పుడు ఆ పేతురు దగ్గర నిలబెట్టి స్థలం సరిపోదు. ఒక్కరోజు బాప్తిసం ఎంతమందికి ఇవ్వాలి? 3,000 మందికి బాప్తిసం. ఊహించండి ఎట్లా ఉంటుందో. వాళ్ళు మొట్టమొదటి సంఘంగా ఉండి ప్రార్థన చేసిన ఎంతమంది వాళ్ళు? 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలంలో నుంచి 120 మంది. ఎంతమంది అంట? 120 మంది వాళ్ళు ప్రార్థన చేశారు. కనుక సుమారుగా 120 మంది. ఏం జరిగిందంటే పేతురు గారు ఎక్కడ సువార్త ప్రకటించాడు? ఇప్పుడు యెరూషలేములో ప్రకటించాడు. ఎవరు ప్రకటించాడు? మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందని ప్రకటిస్తా ఉంటే ప్రభువు చెప్పాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. కనుక ఆ పొందిన తర్వాత సువార్త పేతురు ప్రకటిస్తే ఎంతమంది పొందారంట? మారు మనస్సు 3,000 మంది పొందారు. అంటే బాప్తిసం కూడా ఇచ్చారు. ఎన్ని వేల మందికి? 3,000 మంది. ఇదే ప్రారంభ సంఘం. ఏంటంట? ఇది ఆదిమ సంఘం, మొదటి సంఘం. 120 మంది తర్వాత ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అప్పుడు ఎంతమంది అయ్యారు? 3,120 మంది అయ్యారు. కనుక ఇప్పుడు సంఘం అది మొట్టమొదటి సంఘం భూమి మీద. గుర్తుపెట్టుకోవాలి. కానీ యెరూషలేము ప్రారంభమవుతున్న మొదటి సంఘం. ఆ 120 మంది అయిన తర్వాత ఇప్పుడు ఆ సంఘం ఎట్లా జీవించారు అనేది చూడబోతున్నాం. అర్థమైంది? ఇప్పుడు సంఘం ఏర్పడ్డారు. కనుక ఒకసారి 3,000 మంది చేర్చబడ్డారు. ఇంకో సంగతి ఏంటంటే ఇది ఎన్నో దినం చెప్పుకున్నాం. ఇది జరుగుతుంది ఎన్నో దినము? 50వ దినం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత సినాయి పర్వతం దగ్గరికి వస్తారు. ఏ పర్వతం అది? సినాయి పర్వతం. ఆ పర్వతం దగ్గర రాగానే జరుగుతుంది. మోషే నువ్వు 2 రాతి పలకలు తీసుకొని రా, నేను దాని మీద రాసిస్తాను నీకు అంటాడు. ఏంటది? ధర్మశాస్త్రం. ఏంటంటే ధర్మశాస్త్రం. అది ఎన్నో దినం అంటే సరిగ్గా అది కూడా 50వ దినం. ఏది ఎన్నో దినం అది? ఐగుప్తులోంచి సినాయి పర్వతం వచ్చిన 50వ దినమున వాళ్ళ చేతికి ఏమొస్తా ఉంది? ధర్మశాస్త్రం వస్తా ఉంది. కానీ మోషే పైకి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, ఆ 2 రత్నాలు తీసుకున్నాడు. దేవుడు ఇదంతా కూడా నిర్గమకాండం 32 అధ్యాయం తర్వాత చదవండి. కనుక ఇదంతా అక్కడ రాయబడింది. దేవుడు చేతితో రాసినటువంటి రాజపాలన మోషకి ఇచ్చాడు. కింద వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? మోషే వచ్చినప్పుడు లేట్ అయ్యేటప్పటికి ఆ మోషే ఏమైనా మాకు తెలియదు. అహరోను నువ్వేం చేస్తావు మా కోసం ఇప్పుడు దేవతం చేయగానే ఆ ముక్కున్నటువంటి వెండి బంగారం దాంట్లో వేస్తా ఉంటే బంగారం అంతా ఏమైంది? పెద్ద
దూడైపోగానే కేకలేస్తున్నారు, గెలుతున్నారు. చూస్తాం ఎట్లా ఎగురుతారు, అట్లా ఎగురుతున్నారు అన్నమాట. దేవుడు కోపం వచ్చేసింది కనుక మోషి కింద దిగొచ్చి ఏం చేస్తున్నారు, రాజపాలు పగలగొట్టి ఏం చేశారు కానీ ఏంటి అహోను భయపడి అయ్యో ఈ దుర్మార్గులు కానీ వీటికి ఏం చేయాలి నేను భయపడి అట్లా చెప్పాను. కానీ ఎవరికి యెహోవాపక్షంగా ఉంటాడో వాడు సహోదరుని చూడవద్దు, తల్లి అని చూడొద్దు, మీ కత్తి పట్టుకుని అలా చేసిన వాళ్ళందరూ ఏం చేయమన్నాడు, చంపమన్నాడు. ఎవరు ఎట్లా చేసిన వాళ్ళని ఆ విగ్రహాన్ని చేసి గింతలు ఎగిరిన వాళ్ళని ఇప్పుడు ఏం చేయమన్నాడు, నేను యెహోవాపక్షం ఉంటానన్నాడు. మీ కత్తి పట్టుకుని వాడిని చంపన్నప్పుడు ఆ దిన ఎంతమంది అడిపారు తెలుసా? ఎంతమంది అడిపారు ఆ రోజు? నిర్గమాకాండం 32 అధ్యాయం చదువుదాం చూడండి. నిర్గమాకాండం 32 అధ్యాయము, నిర్గమాకాండం 32 అధ్యాయము 28వ వచనం, 27 28 వచ్చిన నిర్గమాకాండం 32 అధ్యాయము, నిర్గమాకాండం 32 అధ్యాయము 27 28 వచ్చిన అందరం కలిసి 27 నుంచి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడు తన కత్తి నడుము పట్టుకొని పాలెంలో ద్వారమున పెళ్ళి ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాయని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలని నిశ్చయాలు యెహోవా సెలవిస్తున్నాడు. లేవీయులు మోషేతో మాట్లాడుకుని చేయగా ఆ దేవన ప్రజలు ఇంచుమించు 3000 మంది. ధర్మశాస్త్రం వచ్చిన రోజు ఏమైంది? 3000 మంది చనిపోయారు. పరిశుద్ధాత్మ వచ్చిన రోజు 3000 మంది చేర్చబడ్డారు. అందుకే యోహాను 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రం వస్తే మనుషులు సత్యాలు, యేసు వస్తే చచ్చిపోయిన మనిషి ఏమవుతున్నారు, బ్రతుకుతున్నారు. చూసారు? అందుకే యోహాను 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, 3000 మంది చనిపోయారు. కృపాసత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగింది, 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అదెన్నో దినము, ఇదెన్నో దినము, 50వ దినమే. కానీ ఇప్పుడు అలాగూ యెరూషలేములో సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు అంతా 3120 మంది ఇంకా పెరిగారు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. ఆ సంఖ్య కాదు, ఏమైనా ఇంకా చేర్చబడ్డారంట. 2వ అధ్యాయము చూద్దాము 47వ వచనం. రక్షణ పొందుచున్న వారు, 2వ అధ్యాయం 47వ వచనం, రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేను. అంటే అర్థం ఏంటి? 3000 మందే కాదు ఇంకా, కనుక అనుదినం కూడా స్వామి ప్రకటిస్తున్నారు. రక్షణ పొందిన వారందరూ ఏమవుతున్నారు సంఘంలో? అంటే ఇప్పుడు సంఘాన్ని లెక్కించగలమేగా, ఇంకా లెక్క పెట్టలేము. 120 మంది, తర్వాత 3000 మంది ఇంకా చేర్చబడ్డారు. నెక్స్ట్ ఇంకోసారి వాక్యం చెప్పాడు, 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుల కార్యములు 4:4 చూడండి. 4:4 ఇంచుమించు 5000 మంది ఆయన. ఆరు ఎంతమంది అయ్యారంట? మొదలు 120, తర్వాత 3000, తర్వాత ఇంకా చేర్చబడ్డ. ఆ తర్వాత ఇప్పుడు 4000 అయ్యారు. ఇంకా తర్వాత ఏమైందంటే 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, కనుక ఇంకా విస్తరిస్తూ ఉన్నారు. 7వ వచనం దేవుని వాక్యం, 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా, ఎంతమంది అయ్యారంటే ఇప్పుడు వాళ్ళు బహుగా విస్తరించారు. 120 మంది, 3000 మంది చేర్చబడి 4000 మంది. ఇలా ఏమైందంటే శిష్యుల సంఖ్య విస్తరించి బహుగా చేర్చబడ్డారంట. చేర్చబడి ఏమైంది ఆ సంఘము? 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం, 9:31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల అనంతటను సంఘము క్షేమాభివృద్ధి చెందుచు. ఇప్పుడు దినదినానికి సంఘం ఏమవుతుందంట అంటే దినదినానికి సంఘం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. కనుక ఎంతమంది ప్రారంభమయ్యి 100. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అలా పెరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఆ సంఘం అలా పెరిగింది? ఎందుకు మన సంఘం పెరగలేకపోతుందని చెప్పడానికి ఆ సంఘంలో లక్షణాలు కనీసం ఒక 7 లక్షణాలు మనము చూద్దాం. ఇప్పుడు అసలు ఇదంతా ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అనమాట. అసలు వర్తమానము ఇప్పుడు అనమాట. అంటే ఇప్పుడు ముగిసి అనుకోవద్దు, టైంలో ముగిచ్చేస్తాను. అది చెప్పాలంటే ఇదంతా చెప్పకుండా మీకు అర్థం కాదు. కనుక ఇప్పుడు అర్థమైంది కదా పిక్చర్. కాబట్టి ఆ సంఘం ఎట్లా ప్రారంభమైంది మనం చూసాం. కనుక యేసు వాళ్ళు చెప్పిన రీతిగా పాపక్షమాపణ మార్గం ప్రకటించారు. పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత ప్రకటించిన తర్వాత ఆ సంఘము ప్రారంభమయ్యి సంఘం విస్తరిస్తా వచ్చింది. ఇప్పుడు ఆ విస్తరిత సంఘంలో ఉన్న ప్రజలు ఎలాగ జీవించారో కొన్ని సంఘంలో మనం చూద్దాం. చూడండి 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల 2వ అధ్యాయము. ఆ సంఘం అంతగా విస్తరించడానికి గల కారణం యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూసి 42వ వచనం. వీరు అపోస్తల బోధనను, సహవాసములను, రొట్టె వేసిన ప్రార్థన చేయడం ఎడతెగక. కానీ ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఏ బోధన ఉందంట?
అపోస్తుల బోధ. రెండవది వాళ్ళకి ఏముంది? సహవాసం ఉంది. తర్వాత రొట్టె విరుస్తున్నారు. తర్వాత ప్రార్థన కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఎట్లా జీవిస్తా ఉన్నారంటే చూడండి, ఇంకా మనం గమనించామంటే 44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. అందరూ చూడాలి, చూడండి. విశ్వసించి సువార్త విశ్వసించిన నమ్మిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంట? ఏకముగా, అంటే ఒకే మనసు. చెప్పండి ఏంటంట? ఒకే. ఇప్పుడు ఇక్కడ 100 మంది అంటే 100 మనసులు అనమాట. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు, ఎవరి ఇష్టాలు వాళ్ళు చేయాలనుకుంటారు. ఒకే మనసు తీసుకురావాలంటే చాలా కష్టం. కానీ ప్రారంభ సంఘములో అందరిది ఏ మనసు అంట? ఆ మాట చాలా సార్లు రాయబడింది. మొదటి అధ్యాయం 14 వచ్చింది. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయము 14 వచ్చింది. చూడండి, ఏక మనసుతో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. మొదటి అధ్యాయం 14 వచ్చిన. రెండో అధ్యాయం 44 వచ్చిన. 2:44 ఏకముగా కూడి అని రాయబడింది. 2:44 ఏకముగా కూడి. 46 వచ్చిన వారు ఏక మనస్కులై. 46లో ఏక మనస్కులై. 5వ అధ్యాయం 12 వచ్చిన. 5:12 ఏక మనస్కులై అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ప్రారంభ సంఘంలో ఏం కనబడుతుంది మనకి? ఏక మనసు. ఏక మనసు అంటే అది ఐక్యత కలిగిన సంఘం. ఏదంట? కానీ ఆ సంఘములో అపోస్తలుల బోధ ఉంది, చక్కని బోధ. అపోస్తలుల బోధ అంటే అర్థం ఏంటంటే దేవుని యొద్దని పంపించబడిన వాడు. అపోస్తలులు అంటే అర్థమైంది దేవుని యొద్ద నుండి దేవుని యొక్క బోధ ఉంది, సహవాసం ఉంది, ప్రార్థన ఉంది, రొట్టె విడితే చేస్తా ఉన్నారు. ఇంకా ఆ సంఘం ఎట్లా ఉందంటే ఆ సంఘం ఎలా పెరగడానికి 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 44 వచ్చిన. 44లో ఏకముగా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిది. సమిష్టిగా ఉంచుకోవడం అంటే అందరూ ఒక దగ్గర పోగేయటం అనమాట. చెప్పండి, అందరూ దగ్గర ఇదంతా మన అందరిది. ఈ మామయ్య ఏం చేస్తాను చెప్పండి, ఇది నాదని ఒకటి ఎత్తుకొని పోతాం. నేను ఇచ్చారనుకోండి, ఇది నాది, ఇది మాది అంటాం. వాళ్ళు ఏమన్నా తెలుసా? మాది అన్నాం మనం, నాది అంటాం. వాళ్ళు ఏమంటారు? మనది అంటున్నారు. అందుకంటే వాళ్ళ మధ్య చూడండి ఎంత ప్రేమ ఉంది. కానీ ఆ ప్రారంభ సంఘం అది. కానీ ప్రారంభ సంఘంలో వాళ్ళంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. అంటే అందరూ కష్టపడారు, తెచ్చినంతా వాళ్ళ దగ్గర పెట్టి అందరూ ఒకేసారి తింటారు, ఎవరికి పొదువు లేకుండా. ఆ మాట చూద్దామా? 4వ అధ్యాయం 35 వచ్చిన. 4:35 చూడండి. 4:35 వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టినట్టు వారిలో ఎవరికి అందరూ ఒక దగ్గర వేసి తృప్తిగా ఉంటున్నారు. ఎవరు కొద్దు లేదు, నా తక్కువైంది లేదు, కానీ అందరూ కొద్దిగా ఉన్నారు. చూసినాక ప్రారంభ సంఘములో అపోస్తలుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విసుతుంది, ప్రార్థన ఉంది, సమిష్టిగా ఉంటున్నారు. సమిష్టిగా ఉంటా ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు చూడండి, ఇంకా చేస్తారంటే 45 ఇదిగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికి వారు రకరకాలది పంచి పెట్టింది. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వారందరూ ఏమమ్మాలి? అది చెప్పరు. ఇప్పుడు ఏమమ్మాలి? మీరేమన్నా అమ్మాయి పిల్లలు కాదు, ఇక్కడ చెప్పండి. ఎవరు అమ్మలు కూడా తెలుసు, అమ్మని నేను కూడా చెప్పం. కానీ ఆ దినం అది ప్రారంభ సంఘం కాబట్టి ఆకాశం నుంచి ప్రతి ప్రాంతం నుండి వచ్చి మారుమూసి పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళిపోవట్లా. మరి ఆహారం ఎట్లా, వస్త్రం ఎట్లా? కానీ ఇప్పుడు ఇదంతా ఎవరు చూసుకోవాలి? లోకల్ ఎరిషియా ఉన్నటువంటి విశ్వాసం అయినటువంటి వాళ్ళు వాళ్ళకున్న భూములు ఇళ్ళు భూములు అన్ని కూడా అమ్మి తెచ్చి వాళ్ళ పాదముల వద్ద పెడుతారు. అయ్యా చాలా మంది చేర్చబడ్డారు. 3000 మందికి ఆహారం అంటే అంత ఈజీనా? కానీ వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఎట్లా చూడాలి? కానీ ఇప్పుడు స్థానికులే చూడాలి. ఇప్పుడే సంఘం చూడాలి. ఇప్పుడు ఇలా ఎక్కడి నుంచి వచ్చారు? రోమా నుంచి వచ్చారు, తర్వాత క్రేతీలు, లిబియా నుంచి వచ్చారు, ఐగుప్తు నుంచి వచ్చారు. వాళ్ళంతా వెళ్ళలేదు కాబట్టి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని నిలబడిపోవాలి, సువార్తకి వెళ్ళాలి కాబట్టి నిలబడిపోయారు. కాబట్టి ఉన్న వాళ్ళందరూ అసలు తీర్చబడాలంటే ప్రారంభ సంఘంలో లోకమైనటువంటి యెరూషలేము పట్టణటువంటి యూదులందరూ కూడా, నమ్మిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో భూములు అమ్మి తెచ్చి అపోస్తలులకు అందరికి పంచి పెట్టండి, ఎవరు కుదిర్చేదని. అది ఈ ఆస్తులు అమ్ముతున్నారంటే అర్థం ఏంటంటే ఈ సంఘం ఎంత త్యాగం ఉంది, ఈ సంఘంలో ఎంత సమర్పణ ఉంది. కాబట్టి మనం అమ్ముతామా? దశం భాగమే సరిగా అక్కడే దొంగలే ఉంటారు. దేవునికి ఇచ్చే కాడే కానీ దేవునికి ఇచ్చే కాడ, దేవుని సాగుకి ఇచ్చే కాడ, దేవుని మందరికి ఇచ్చే కాడ అక్కడే పిచ్చిదారిలో ఉంటాం. ఇక ఇండ్ల భూములు ఎక్కడ అమ్ముతాం మనం? ఇదంతా ఒకరోజు జరిగిన ప్రక్రియ కాదు. ఇల్లు భూములు అమ్మటం అంటే బేరాలు పెట్టుకుని అమ్మినప్పుడు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. కనుక అజా ఇది రమ్యం కనుక ఇదంతా వాడండి. ఇంతమంది వచ్చారు కదా, ఈరోజు 3000 మంది భోజనాలు. ఆ రోజు ఎంతమంది భోజనాలు చెప్పండి? 3000 మంది భోజనాలు పెట్టాలని మీరు అపోస్తులు, మన భాష చెప్పాలి పాస్టర్ అనుకుందాం. ఈ ధ్యానం నుంచి వస్తుంది. ఇప్పుడు
వాళ్ళు తెస్తే కదా, మీరు తెస్తే కదా పంచి పెట్టేది. ఇక్కడ మీరు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటే ఇక్కడ భోజనం ఎట్లా పెడతాం? వాళ్ళు ఏం చేశారంటే అన్నీ తీసుకొచ్చి అపోస్తలులకు పెట్టారు. అయ్యే మీరు పెట్టాను కానీ 3000 మంది భోజనాలు. ప్రారంభమైన సంఘము ఆ సంఘములో ఏముందంటే ఆయా సమిష్టిగా ఉంచుకుంటున్నారు. ఇది నాది కాదు మనదనుకుంటున్నారు. ఎంత అద్భుతమైన సంఘం ఇది. ఇంకెలా ఉన్నారో చూడండి. ఇంకా 46 వచనం, వారు ఏక మనసులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. దేవాలయానికి ఎన్ని రోజులు వస్తున్నారు వాళ్ళు? మాట్లాడి చెప్పండి. దేవాలయానికి ఎన్ని రోజులకు వస్తున్నారు? ప్రతిరోజు అంటే ప్రతిరోజు తెల్లారి దేవాలయం. మనం ఎప్పుడు వస్తాం? ఆదివారానికి సరిగ్గా టైంకి రాము, సంఘ ప్రార్థనకి అసలే రాము. కనుక అభివృద్ధి ఆధారం ఒకటి మధ్యలో ప్రతిరోజు ఎక్కడ వస్తాం? మరి చేయప్పని ప్రతిరోజు ఇచ్చేవాడు మందిరానికి ఎవరు లేరు. అంటే వాళ్ళ ప్రతిరోజు వస్తారంటే వాళ్ళ లోపల ఏమన్నా ఎంతో ఉత్సాహం కదా, ఆనందం కదా. అయ్యో మన సంఘంలో చేర్చబడ్డ మందిరానికి వెళ్ళాలి, అపోస్తలులు ఉన్నారు, వాక్యం ఉందని చెప్పేసి ప్రతిరోజు వెళ్తున్నారంట. అది ప్రారంభ సంఘం యొక్క ఆశ మనం చూస్తాం. కానీ మనకు ముందు ఆశ ఉందా? ఉన్న 2 కార్యక్రమాలు కనుక సిస్టర్ మీటింగ్కి సరిగ్గా రాము, సంఘ ప్రార్థనకి రాము, ఆదివారం కూడా మళ్ళీ ఆరాపారం మధ్యలో వచ్చిపోతూ ఉంటాం. కనుక ఎట్లా సంఘం డెవలప్ అయింది? వాళ్ళు చూడండి ఎంత ఆశ అంటే ప్రతి దినం వెళ్తున్నారంట. అంటే వాళ్ళ లోపల ఏముంది? ఆశ, ఉత్సాహం కదా. కనుక సంఘం చేర్చబడ్డాం. ఇదే సంఘం చెప్పండి. రక్తం ఇచ్చుకున్న సంఘం. ఏ సంఘం ఇది? యేసు రక్తం కొన్న సంఘం. ఒక కులం వాళ్ళు ఉన్నారా? ఒక జాతి వాళ్ళ? ఆకాశం కింద నుండి నలుగురు వచ్చిన వాడు, జాతి కులం బాగా అందిపోయింది. కనుక అందరు చేర్చబడ్డారు. అలా వస్తా ఉంటే ఎంత అద్భుతమైన ప్రతి దినం పెడుతున్నారంటే ఆలోచించండి. వాళ్ళ ఎంత ఉత్సాహం ఉందో. పద్యాలు వచ్చినప్పుడు అబ్బాయి ఇప్పుడు ముగిస్తాను అనుకోవట్లా. పద్యాలు వచ్చి ఎట్లా ఉన్నారంటే వాళ్ళు 2వ అధ్యాయము 47 చూడండి. ఆనందముతోను చెప్పండి ఎట్లా ఉన్నారంట? ఇప్పుడు కాస్త టైం లేట్ అయిందంటే మొహాలన్నీ వాడిపోతున్నారు. ఇంట్లో వేడి ఆరిపోయింది పాప 10 మంది కదా. వాళ్ళకి ఏముందంటే పద్యం వచ్చి ఆనందం అంట. అంటే మందిరం విడిచి వెళ్ళటం వాళ్ళకి ఏం లేదు. ప్రతిరోజు పెడితే కూడికి మీకు ఆనందం ఉండదా? ఇప్పుడు రేపు నుంచి ఈ నెలంతా కూడికి అన్నాం అనుకోండి, వచ్చే ఎదురుకి వస్తారు ఉంటాయి కాబట్టి అన్ని కూడా వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పబోయి వస్తారు. ఎందుకంటే అది స్పెషల్ కదా మనకి. యేసు పుట్టాడు కాబట్టి మనకి బర్త్డే మీటింగ్స్ కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి వద్దన్నా కూడా వస్తాను మీరు వచ్చే నెల. ఈ నెల రమ్మాలంటే వారం అంతా ఈ నెల అంతా రావు. వచ్చినా కూడా ఏముండదు, సంతోషం ఉండదు, కాడిమెంటి అసలే ఉండదు కదా. నా ప్రశ్న ఏంటంటే ప్రతిరోజు వచ్చి వాళ్ళు ఎట్లున్నారంట? ఆనందం. ఆలోచించండి. ఈ సంఘం ఎందుకంటే డెవలప్ అవుతుందంటే ఎంత విస్తరిస్తా ఉందో లోపల ఆనందం వీళ్ళు వచ్చి ఆనందం పొందుతా ఉంటే అందరూ ఏమనుకుంటున్నారంట? అందరు దయ చూపిస్తున్నారంట. నామాట 2వ అధ్యాయము 46 వచనం, ప్రజలందరి వలన దయ పొందిన వారే. ఇప్పుడు ఆ సంఘస్థులందరికీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఎంత మంచి సంఘమయ్యా, ఎంత బాగున్నారయ్యా, మీకు ఎంత ప్రేమగా ఉన్నారయ్యా, మీ ఐక్యత చూస్తా ఉంటే అమ్ముకుని ఎట్ట కలిసి ఉంటున్నారు, ఎట్ట కలిసి తింటున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. మనం చూసేమో ఎప్పుడు మీరు కొట్టుకుంటారు, ఎప్పుడు మీరు కేసులు వేసుకుంటారు, ఎప్పుడు మీకు పంచాయతీలు అని చెప్పి మనం చూసాము అసహించుకున్నారు ఈ జనాలు, ఈ సంఘాల్లో. ఆ సంఘం చూసాము అందరూ ఏం చేశారంట? దయ చూపిస్తున్నారు. ఏంటి మీ సంఘం? ఇల్లు వేసావా, భూమి వేసావా, కలిసి తింటారా, కలిసి ఉంటారా, మొత్తం ఇచ్చేసారా? చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు. ప్రజల యొక్క దయ పొందుతున్నారు. కాబట్టి ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని గుర్చే కదా అన్ని జనుల మధ్య నా నామము. దేవుడు నమ్ముకున్నా అంటాం, ముసుకేసుకుంటాం, ప్రార్థనకు వస్తాం, బైబిల్కి వస్తాం, మందిరానికి వస్తాం, పొట్లాడటం, కేసులు పెడతాం. ఎట్లా దేవుడిని దీవిస్తాడు? ఎట్లా అన్ని జనులు మన మధ్యకి వస్తారు? కానీ ప్రారంభ సంఘం మనకి ఏం నేర్పిస్తా ఉందంటే వాళ్ళ మధ్య చూడండి ఆనందం ఉంది. పద్యం వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా స్తుతిస్తా ఉన్నారు. 46లో దేవుని స్తుతించు ఏం చేస్తారు? దేవుణ్ణి. ఇవన్నీ కూడా ఏ సంఘంలో లక్షణాలు చెప్పండి? ఆదిమ యెరూషలేము సంఘంలో లక్షణాలు అన్నమాట. కాబట్టి అపోస్తలుల బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట, ప్రతిరోజు మందిరానికి రావటం, ప్రతిరోజు ఆనందంగా ఉండటం, కనుక తర్వాత ప్రతిరోజు దేవుని స్తుతించడం. అంత మాత్రమే కాదు, వాళ్ళకున్న భూముల ఆస్తులన్నీ అమ్మి తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టడం, అందరూ కలిసి ఉండటం, ఏక మనసుతో ఉండటం, ఏక ఆత్మతో ఉండటం. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 32 నుంచి 4వ నుంచి విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏక హృదయమును గలవారే ఉండేది. ఎవడు తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారి కలిగినంతయు
సమిష్టిగా ఉండేను. కనుక ఏదైనా వచ్చిందనుకోండి, అబ్బాయి ఇది బాగుంది, ఇది కొట్టేద్దాం అనుకోవట్లేదు ఎవరు కూడా. మనం ఏం చేస్తాం చెప్పండి, అన్ని పెట్టిన తర్వాత ఎంత మంది అంటాము, నచ్చిందనుకో నవ్వు చూసి మొత్తం జేబులు వేసుకెళ్ళిపోతుంది బాగుందని. వాళ్ళు ఎవరు అట్లా అనుకోవట్లేదు, ఇది నాది అనుకోవట్లేదు, మనది. తిమోతితో చెప్పాడు హెబ్రోన్లో కూడా, నడి భక్ష్యంకులం తినాలి. హెబ్రోన్లో కూడా సేవలు తరబీదులు ఉన్నప్పుడు 1964 తిమోతితో సేవలు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉండేదంటే, అంకుల్ ఎన్నోసార్లు చెప్తే నేను విన్నాను, ఆయన దగ్గర 6 సంవత్సరాలు ట్రైనింగ్ ఉన్నాను. అక్కడంతా చాలా గిఫ్ట్లు వచ్చాయి. వచ్చినప్పుడు గిఫ్ట్లు బట్టలు అవి ఇచ్చినప్పుడు చూసేవాళ్ళు, అయ్యో ఈ సహోదరుని బట్టలు లేవు కదా, ఇన్ని బట్టలు లేవు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ముందు వెళ్ళిపోయి బట్టలు తీసుకోండి మనం ఇచ్చేస్తాం. ఎందుకు, అబ్బా నేను బట్టలు ఇచ్చాడు అందరూ చెప్పుకోవాలి. ఆ రోజు ఎట్లా ఉంటే తెలుసా, బట్టలు ఇవ్వాలంటే ఈయన గిఫ్ట్లు భవిష్యత్ నాకు వచ్చాను అనుకోండి, ఎక్కువ పక్కన వాళ్ళు లేవనుకోండి, ఓ ఆలోచించి ఆయన బయటకు వెళ్ళినప్పుడు నా పెట్టె తీసి బట్టలు ఆయన పెట్టి మీద పెట్టేవాడు. ఎవరు పెట్టారు ఆయనకి తెలియదు. వచ్చి ప్రార్థన చేసుకుంటూ చూస్తే బాగా బట్టలు ఎవరు పెట్టారు, ఎవరు తెలిసి చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు ఎవరు కూడా ఆయన ఈ బట్టలు ఎవరు ఇచ్చారు, నాకు ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. అలాంటి దినాలు ఎప్పుడు కనుక అట్లా ఉండే, అంటే వాళ్ళకి 2 ఉంటే 1 పంచేవాడు. కనుక యేసు ఇప్పుడు 2 అంగీలు ఉంటే ఒకటి ఏం చేయమన్నాడు, ఇచ్చేయమన్నాడు కదా. 1 మైలు నడవమంటే 2 మైళ్ళు నడవమన్నాడు కదా. అలా ప్రకటించి అట్లాంటి ఆ ప్రేమ వాతావరణం దినాలే కనుక హెబ్రోన్లో అలా ప్రారంభమైన మన సంఘం. అలా ప్రారంభమైన తర్వాత అట్లా ఇచ్చుకున్న తర్వాత కనుక ఎవరు దొంగతనాలే, అందరు కలిసి ఉండేవాడు. ఇంకెక్కడ హెబ్రోన్లో అంకుల్ చెప్పేవాడు, ఆ దినాల్లో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, తమిళ వాళ్ళు ఉండేవాళ్ళు, కనుక మరాఠీ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు హెబ్రోన్లో. ఒకళ్ళ భాష ఒకళ్ళకి రాదు, ఇద్దరు కలిసిపోయారంట షాపింగ్కి. కనుక ఇంకా ఈ ఆయన భాష ఇంకా ఈయన భాష ఆయన కాదు, ఇద్దరు కలిసి ఆ రిక్షాలో షాపింగ్ వచ్చి, ఎట్లా మీరు షాపింగ్ తిన్నావా, స్నానం చేసుకున్నావా, ఇదే ఇలాగే అనమాట. ఎంత ప్రేమ ఉండేది ఎప్పుడు తినాలి అంకుల్ చెప్తా ఉంటే ఆశ్చర్యపోతా ఉంటాం. ఇప్పుడు ఈ సంఘం కూడా అలాగే ఉంది. డబ్బు దగ్గర కానీ ప్రేమ దగ్గర కానీ కలిసి ఉంటాం కదా. చూసారా ప్రారంభ సంఘాలు ఎంత ప్రేమతో ఉన్నాయి, ఎంత ఐక్యతతో ఉన్నాయి, ఎంత అందుకే ఏమైంది సంఘం దినదినానికి ఏమైపోయిన సంఘాలు చెప్పండి, విస్తరిస్తూ వచ్చి ఈరోజు మన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఎప్పుడు సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎంత విస్తరించిన కారణము ప్రారంభంలో వేసిన పునాది. ఈ మధ్యలో వచ్చి దూరినటువంటి వాళ్ళు సంఘాలు పాడు చేస్తున్నారు. కానీ కనుక మన సంఘం యొక్క దర్శనం ప్రత్యక్ష ఎంత గొప్పది. అలా ప్రారంభం అలా ప్రేమతో ఉండేవారు, అలా ఐక్యత ఉండేవారు. కనుక అట్లా కొనసాగిన సంఘాలు అందరూ కూడా ఏక మనసు ఏకాత్మ, మనంత మాది కనుక అది సమిష్టిగా ఉంచుకున్నారు. నాది అనుకుండా అట్లా ఉన్నారంట. అమ్మి తెచ్చి అపోస్తుల యొక్క పాదములతో పెట్టారంట. ఇవన్నీ సంతోషంగా ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆ సంఘంలో ఇప్పుడు శ్రమలు వచ్చాయి. చెప్పండి ఏంటంటే ఆ సంఘానికి ఏమొచ్చినాయి, శ్రమలు వచ్చాయి. సువార్త ప్రకటిస్తే జైల్లో పెట్టారు. కనుక జైల్లో పెడితే భయపడి ఎవరు భయపడలేదు, విశ్వాసులు భయపడలేదు, అపోస్తులు భయపడలేదు. శాతాల్లోంచి దేవుడు బయట తీసుకొచ్చాడు వాడు. ఆ తర్వాత స్టెఫను సువార్త ప్రకటిస్తే 7వ అధ్యాయంలో ఏం చేశారు చెప్పండి, సువార్త ప్రకటిస్తే స్టెఫను ఏం చేశారు, రాళ్లతో కొట్టారు. ఇప్పుడు సంఘం అంతా ఏం చేయాలి, రాళ్లతో కొట్టారు కాబట్టి ఎవరి దారిని వాళ్ళు పారిపోవాలి. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం ముగించేస్తాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమున, ఏ సంఘం ఇది, యెరూషలేములోని సంఘమున గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశమంతా చెదరిపోయి భక్తుల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించి సౌలైన ఇంటింటా వచ్చి పురుషులను ఈడ్చుకొని పోయి చేస్తాల సంఘమును పాడు చేయుచుండేను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసి. ఇప్పుడు సంఘానికి ఏమొచ్చిందండి, యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగింది. అన్ని సంతోషం ఉంటే బాగానే ఉంటుంది, తింటం తాగడం. ఇప్పుడు మనుషులు చంపుతున్నారు, సువార్త ప్రకటించి చంపారు. కానీ చంపితే అపోస్తులు అక్కడే ఉన్నారు, మిగతా వాళ్ళు ఆ ప్రాంతాలకే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు ప్రభుని విడిచిపెట్టారా, అమ్మో నమ్ముకునే వాడు మమ్మల్ని చంపుతారేమో వద్దన్నారా అనకుండా ఏం చేశారంట, ఏం ప్రకటించారంట, సువార్త ప్రకటించారు. అంటే హింసల్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఆ సంఘం అంటే చెప్పండి, హింసల్లో కూడా పాల్గొంటున్నారు, శ్రమంలో కూడా పాల్గొంటున్నారు. హింసలు వచ్చినా కూడా ప్రతి దినము చెప్తూనే ఉన్నారు. 4వ చూడండి 5వ అధ్యాయము అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41-42 వచనాలు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41-42 వచనాలు. ఆ నామము కొరకు ఆహ్వానం పొందుటకు పాత్రని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ్యుల నుండి ఇప్పుడు చేస్తాలు పెట్టినప్పుడు బయటకు వచ్చారు అనమాట. బయటకు పంపించి తీసుకొచ్చి మీరు చెప్పకూడదు ఎక్కడని గద్దించి విడిచిపెట్టారు. 42వ వచనం. ప్రతి దినము
దేవాలయంలోను ఇంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని. మీరు సిలివేసే యేసును ఆయనే మెస్సయ్య. మెస్సయ్య కాదనుకున్నారు, ఆయనే మెస్సయ్య. ఆ యేసే క్రీస్తు. మారుమనసు పొందండి, పాపక్షమాపణ పొందని చెప్పేసి ప్రతి దినమంట ఇంటెంట మానక బోధిస్తా ఉన్నారు. ఎప్పుడు చెరసాలు వేస్తే, జైల్లో వేస్తే, కనుక కష్టాల్లో ఉంటే, సంఘం శ్రమంలో ఉంటే కూడా సువార్త వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆదిమ సంఘము శ్రమంలో కూడా చేశాడు సువార్త ప్రకటించే సంఘం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లక్షణాలు కనుక మన సంఘంలో ఉంటే, మన సంఘం కూడా ఎట్లా అభివృద్ధి చెందాలో మనం ఆలోచించాలి. ఎందుకు సంఘం అభివృద్ధి కావటం లేదంటే సంఘంలో ఆ సమర్పణ లేదు, ఆ ప్రేమ లేదు, ఆ ఐక్యత లేదు, ఆ ఏక మనసు లేదు. కనుక ఇది వస్తా పోతున్నాం అంతే. కనుక సమర్పణ లేదు, కనుక ఒకటిగా లేదు. కనుక ఈ సంఘం అంటే ఏంటి? సంఘం అంటే దేవుని యొక్క కుటుంబం. ఏంటి చెప్పలేదంటే దేవుని యొక్క మన కుటుంబం అంటే మనకి ఎంత శ్రద్ధ ఉంటుంది. భర్త ఏదైనా షుగర్ ఉందనుకోండి, ఆమె సీట్ తినొద్దు అంటారు భార్య. భార్యగా ఉందనుకో, ఏమే నువ్వు తినొద్దు అంటాడు. ఎందుకు? ఎంత ప్రేమ భార్య భర్తలు. పిల్లలు కూడా అంతే. పండి అంటే మీ కుటుంబం కాబట్టి మంచిదే. కనుక భార్య భర్తలు పిల్లలు కుటుంబం కాబట్టి ఎలా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు సంఘంలో బాగోకపోతే ఏం చేయాలి చెప్పండి? అలాగే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. మనం ఎట్లా ఉంటుందంటే నిజమైన ప్రేమ ఉంటే ఇతరుల గురించి ఆలోచిస్తాం. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? ఇతరుల గురించి. వాళ్ళు భూములు ఎందుకు అమ్మారు చెప్పండి? ఇతరుల గురించి వాళ్ళు వారు వేరే దేశం నుంచి రోమన్ తెచ్చారు, లిబియన్ తెచ్చారు, కురియన్ దగ్గర నుంచి వచ్చారు, దాదాపు 12 దేశాల నుంచి వచ్చారు. మరి వాళ్ళ ఆహారం ఎట్లా, వస్త్రం ఎట్లా అని వారి గురించి ఆలోచించారు. కాబట్టి మా ఇల్లు పైన పర్వాలా, మా భూమి పైన పర్వాలా, దేవుడి పట్ల విశ్వసించారు. వాళ్ళకి ఇవ్వండి, దేవుడు మాకు ఇస్తాడని చెప్పేసి వాళ్ళ మధ్య స్వార్థాన్ని చంపుకున్నారు. ప్రేమ ఉంటే ప్రేమ దేని చంపుతుంది చెప్పండి? ప్రేమ స్వార్థాన్ని చంపుతుంది. మన లోపల స్వార్థం ఉంది కాబట్టి మనకేం లేదు. ఇది నాకే, ఇది మా పిల్లోడికే, ఇది నాకే అంటే అర్థం ఏంటి? స్వార్థం అనమాట. చూసారా? కనుక మనం అంతా స్వార్థపోయినాం. కనుక మనం తిని తాగి మిగిలిపోతే అప్పుడు ఎవరికన్నా అప్పుడు ఆలోచిస్తాం. అందుకే ఫిలిప్పి 2:5 చెప్పాడు కదా. ఆ ఫిలిప్పి 2:2 ఆ 2:21 అందరూ తమ సొంత కార్యములను చూసుకొని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు చూడండి, యెరూషలేము సంఘము ఎవరి కార్యాలు చేసేది? వాళ్ళు మనుషులు కాదు, దేవుని కార్యం ఇది. ఇప్పుడు ఇవి 3,000 మంది, 5,000 మంది, 4,000 మంది అనేక ప్రాంతాల స్వాతికి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాటు చేయాలంటే ఎట్లా వస్తాయి? ఇవన్నీ కూడా మనమే బాధ్యత తీసుకోవాలి, మనమే పూచిగా ఉండాలి. స్థానికులుగా ఎవరు వాళ్ళు చెప్పలేదు. ఏమన్నా భూములు అమ్మని చెప్పారు అపోస్తలులు ఏమన్నా అంటే విశ్వాసులు తమంతట తామే స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకుని ఆలోచించారు. అయ్యో ఈ సంఘం ఎట్లా, కానీ ఈ సంఘం ఎట్లా వెళ్ళదు, ఈ సంఘం ఎక్కడ దాకా వెళ్ళాలి? మొదట అదే ప్రభు చెప్పాడు అపోస్తలులు 1:8 యెరూషలేము మొదలుకొని గలిలయ సమరయ బూదిగంతం వరకు వెళ్ళాలి. మరి బూదిగంతం వెళ్ళాలంటే ఎవరు ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటే, ఎవరి భూములు వాళ్ళ దగ్గర ఉంటే, వీళ్ళకి ఆహారం ఎట్లా, వసతులు ఎట్లా, సేవ ఎట్లా జరగాలి? కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ పండుగ అన్ని కూడా అమ్మేసి తీసుకొచ్చి పెట్టారు. ఈ సంఘం దినానికి కూడా వెళ్ళిపోయింది. అపోస్తలుల కార్యంలోనే సంఘము దాదాపుగా 30 దేశాలకు వెళ్ళింది. ఎన్ని దేశాలు? 30 దేశాలకు వెళ్ళి అపోస్తలుల కార్యం. 100 పట్టణాలకు వెళ్ళింది. ఎన్ని పట్టణాలు? 30 దీవులకి వెళ్ళింది. ఎన్ని దీవులు? దాని కారకులు ఎవరు? యెరూషలేములోని ఆదిమ సంఘ విశ్వాసుల యొక్క సమర్పణ. చూసారా? అంత విస్తరించడానికి ఈరోజు ఎందుకు మనం ఈరోజు సంఘాలు ఎందుకు విస్తరించడం లేదంటే మనం ఇతరుల గురించి ఆలోచించడం లేదు. సంఘంలో పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆహారం ఎట్లా, వాళ్ళకి వస్త్రం ఎట్లా అని ఆలోచించేవాళ్ళే. ఆదిమ సంఘంలో అట్లా లేదు. ఎవరికి కొదువా అంటే అర్థం ఏంటి? ఎవరికి కొదువు లేదంటే అందరు సమృద్ధిగా ఉన్నారు. అందరూ ఒక దగ్గర పెట్టి ఎవరికి బాధ, ఎవరికి కష్టం వచ్చినా కూడా ఇది నా కుటుంబము అన్నట్టుగానే ఉండాలి. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మనకి ఇష్టమైన దగ్గరికి వెళ్తాము, ప్రార్థన చేస్తాం, కనుక డ్యూటీలు కూడా చేస్తాం, సహాయం చేస్తాం, వాళ్ళు ఆలోచిస్తాం. మిగతా వాళ్ళకి ఆ ఒక్కడికి వెళ్తావా? ఈ ఇద్దరికే పోతాం. మిగతా వాళ్ళు ఎట్లా? సంఘం అన్నప్పుడు దేవుని కుటుంబం, ఎవరికి బాగోపోయినా అందరు వెళ్ళాలి. అదే నిజమైన ప్రేమ. ఇది ఒకటి చూపించి ఇంకోటి ఎదుర్కోవట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు స్వార్థపీడు, ఇది ఆశిస్తున్నావు, ఇది బహుమానం, ఇది మెప్పు కోసం చేస్తావు. ఆదిమ సంఘం అలా లేదు. ఆదిమ సంఘం అంటే అందరూ ఒకటే. సంఘం ఎవరు బాగోపోయినా అందరూ కొండి, అలకరించండి, ఆదరించండి, అందరూ సహాయం చేయండి. కానీ అది నిజమైన ప్రేమ. ఇది ఒకరిద్దరు పెట్టి నువ్వు చూసావంటే నువ్వు స్వార్థపరుడివి. నేను చెప్పడం లేదు, కానీ ఆదిమ సంఘం తెలియజేస్తాను. వాళ్ళందరికీ ఏక మనస్సు, ఏకాత్మ సమిష్టిగా ఉన్నారు.
కానీ ఈ దినాలు ఎందుకు మనం మన సంఘాలు విస్తరించడం లేదంటే ఈ లోపాలన్నీ మనలో ఉంటాయి. ఏంటంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు ఈ దినాల్లో సంఘంలో ఉంటే ఈ దినం కూడా సంఘం ఎంతగానో విస్తరించాలి. ఎందుకు విస్తరించలేకపోతుందంటే మన మధ్య ఐక్యత లేదు, ఆ ప్రేమ లేదు, అమ్మి తెచ్చే సమర్పణ లేదు, త్యాగం లేదు, ఎదుటి వాటికి ఆలోచించే భారం లేదు, మనలో స్వార్థము ప్రేమ లేదు, ఇవన్నీ లేవు. కాబట్టి మనం ఎదగలేకపోతున్నాం, సంఘాన్ని విస్తరించలేకపోతున్నాం. సంఘానికి వచ్చే 2 రోజులు మళ్ళీ రావట్లేదు. ఎందుకు? పక్కడు ప్రజలు చెప్పవు కదా, పక్కడు మాట్లాడవు కదా, దైవ సేవకునే ప్రజలు చెప్పరు కొంతమంది. ఎందుకు వస్తారు సంఘానికి? అలాంటి ఎందుకు వచ్చి ఉపయోగం ఏంటి? ఏం వింటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? కనీసం ప్రజలాడన్నా ప్రజలాడ కనలేదు, నీ బతుకెందుకు? ఏం సాధిస్తావు? ఈరోజు ప్రభు తీసుకొని పోతే సమాధానం ఎట్లా పోతావు? కాబట్టి ఈ మధ్యన ఆలోచించాలి. ఇవన్నీ ప్రారంభ సంఘంలో మనకు చూసిన లక్షణాలు. కాబట్టి ఆదిమ సంఘము, యెరూషలేము మొదటి సంఘము అలా విస్తరించడానికి, కనుక దినానికి కూడా విస్తరించడానికి ఆ సంఘముల విశ్వాసులు అలాగే జీవించారు. ఈ మధ్య ప్రశ్న ఏంటంటే, ఆ లక్షణాలు ఒక్కటైనా మనలో ఉందా? ఆ సమర్పణ ఉందా? ఆ ఏక మనసు ఉందా? ఏకాత్మ ఉందా? ఆ ప్రేమ ఉందా? ఆనందం ఉందా? సంతోషం ఉందా? అంటే ఇంకెక్కడుందంటే వాడు ఒక మాట నేను ముగిస్తాను. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము చూడండి, 47వ వచనం. అపోస్తలు 2:47 ఆనందముతోను నిష్కపటమైన హృదయం అంటే చెప్పండి. కపటము ఉన్న హృదయము, నిష్కపటమైన కపటమైన హృదయం అంటే పైకి ప్రైజ్లాడండి, పైకి మాత్రం ఇంకా లోపల సావలేదంట. అదనమాట. అంటే లోపల కపటం అంటే పైకి మాత్రం ప్రైజ్లాడు, అదనమాట కపటం. నిష్కపటం అంటే యథార్థం గడవటం, ప్రేమ గడవటం, నిజంగా అడగటం. కనుక అట్లా ఉన్నారండి వాళ్ళు మా పాఠాల సంఘం. నిష్కపటం అంట. నిష్కపటం అంటే చిన్నపిల్ల మనసులాగా ఓపెన్గా యథార్థంగా ఉంటాం. ఇద్దరు అట్లా ఉందా? నిష్కపటం ఉందా? కనుక ప్రభు అందుకే రాయండి, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కానీ కపటం వద్దు. కనుక లోపల ఒకటి బయట వద్దు. తిమ్మతంగా లాంటి అబ్బులు ప్రైజాలు బాగున్నాయంటే పైకి మాత్రం బాగుందనేవాడు. కనుక పైకి బాగున్నాడు, బాగా కనపడుతున్నాక లోపల మాత్రం ఇవి ఉంటాయి. కానీ ఆత్మ పడదు, అన్న పడదు, అది పడదు, ఇది పడదు, నీకు అన్ని పడవు, తినేవి పడవు, మనుషులు పడవు. కానీ ఎట్లా ఉన్నామా? ఎట్లా ఉన్నాయి మా జీవితాలు? కాబట్టి మధ్యలో ఆలోచించాలి. ఆ సంఘం నిష్కపటమైన హృదయం అంట. అంటే అందరూ యథార్థంగా ఉన్నారండి, ఓపెన్గా. అదే నిష్కపటం అంటే అందరూ యథార్థంగా ఉంటాం. కనుక ఎవరిది నాది కాదు. ఇక దొంగతనం ఎక్కడ ఉంటుంది అసలు? అందరూ ఏకంగా ఉన్నారు, అందరూ ఒకటనుకుంటున్నారు, అందరూ తిన్నారు, అందరూ తాగుతున్నారు. ఇంకా నీతి లేకుండా ఎక్కడ ఉంటుంది? లోపల స్వార్థమే లేదు. ఉన్నవి అమ్ముతున్నారంటే, ఉన్నవి అమ్మి తెస్తున్నారంటే ప్రేమలో తెస్తారా? స్వార్థం చంపుకుంటేనే ఇది ఇల్లు అమ్మింది, పొలం అమ్మింది, స్వార్థం చంపుకుంటేనే కదా. అలాంటప్పుడు ఇక కపటం ఎక్కడ వచ్చింది? కారణం ఏంటంటే అలాగున్నట్టు సంఘం ఇది ప్రారంభ సంఘం. కానీ యెరూషలేము సంఘము కొన్న లక్షణాలు, ఇన్ని అద్భుతమైన లక్షణాలు మనకు కనబడతాం. అందుకే ఈ సంఘము ఏమైందంటే 120 మంది ప్రారంభమయ్యి దినానికి కూడా విస్తరించి క్షేమాభివృద్ధి కట్టబడుతోంది. ఈ సంఘము ద్వారా అనేకమైన సంఘాలు ప్రారంభమై దీని ద్వారా నెక్స్ట్ ఏర్పడింది అంతియోకయ సంఘం. ఎక్కడి నుంచి వెళ్ళారు? యెరూషలేము నుంచి ఎక్కడ పోయారు? అది వచ్చేవారు మనం చూద్దాం. ప్రభు చేత అంతియోకయ సంఘం ఎట్లా ఉందో చూద్దాం. ఈరోజు మనం ఏ సంఘం చూసాము? యెరూషలేము సంఘం. కానీ ఇప్పుడు యెరూషలేము సంఘం బేతేలు సంఘస్థులుగా మన బతుకులు ఎట్లా ఉన్నాయి? ఈ సంఘస్థులా పోల్చుకుంటే ఒక్కటన్నా ఉందా? కొసరన్నా ఉందా? కానీ స్రవంతన ఉందా? కాబట్టి ఎక్కడ ఉందాం మనం? కానీ సంఘం కుల సంఘాలు, మత సంఘాలు ఉండే సంఘాలు కాదు. ఇది కుల సంఘాలు కాదు. ఇదే సంఘం క్రీస్తు రక్తం ఇచ్చి కొన్న సంఘం, దేవుని కుటుంబం, పరలోకపు కుటుంబం. మనమంతా ఒక్కటే అనే గ్రహింపు ఎప్పుడు మనకు ఉండాలి. దీంట్లో యూదులని, గ్రీకులని భేదము లేదు, ధనవంతులని పేదలని భేదము లేదు, చదువుకున్నవాడు చదువులేనివాడు భేదము లోకంలో ఉంటాయి. కానీ దేవుని సంఘంలో మాత్రము మనం అంతా ఒకటి. నా హైటెక్, బీటెక్, లోటెక్, నా టెక్ అని తెలుసా అని అనకూడదు. కనుక అందరూ ఒకటి. అది పాట పాడతాం కదా, నల్లని వారు తెల్లని వారు భేదము, దళితులని భేదము. మనమంతా క్రీస్తు యొక్క రక్తంలో కనగబడి కొన్నవారు. కాబట్టి అది దేవునికి అంత విలువైన వారు. కాబట్టి బహుశా చదువు రాకపోవచ్చేమో, కనుక వాళ్ళకి తెలివి లేకపోవచ్చేమో, కానీ ఆయన దేవుని యొక్క బిడ్డ అనే సంగతి ఎప్పుడు మనం గ్రహించుకుంటారు. కాబట్టి మనం ఈ మధ్యాహ్నం మనం కూడా ప్రభా ఆ యెరూషలేము సంఘం లాగా వాళ్ళ ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, ఏక మనసు ఉంది, విశ్వాసం ఉంది. కనుక వాళ్ళు సమిష్టిగా ఉన్నారు, నిష్కపటంగా ఉన్నారు. ప్రతి దినము దేవాలయానికి వెళ్తున్నారు. కాబట్టి వారానికి ఎన్నిసార్లు వస్తుంది దేవాలయానికి? ఆలోచించండి.
వాళ్ళు ప్రతి దినం పోతున్నారంటే దేవాలయానికి, ఆ లోపల ఎంత ఉత్సాహం ఉంది, ఎంత సంతోషం ఉంది, ఎంత ఆనందం ఉంది. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? దేవాలయంలో ఏముంటుంది? దేవుడు ఉంటాడు, దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మేము వాక్యం వినాలి. అపోస్తులు ఉన్నారు ఇక్కడ అపోస్తులు దేవాలయం ఉంటుంది, మేము దేవాలయానికి వెళ్ళాలి. ప్రతిదినం దేవాలయానికి వెళ్తారు, ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని కూడా బోధిస్తున్నారు. కనుక హింస వచ్చిన, కష్టం వచ్చిన సువార్త చెప్పేది వాళ్ళు మాటం లేదు. కనుక మాటం లేదు. బైబిల్ పారిపోయినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఇప్పుడు సువార్త ప్రకటించి సంఘాలు పెట్టారు. కానీ ఇదిగా మన జీవితం ఎలా ఉన్నాయి? కానీ మధ్యాహ్నము యెరూషలేము సంఘంతో మనతో మాట్లాడుతుండగా, కనుక ఆ సంఘం ఎంత అద్భుతమైన సంఘముగా దినానికి కూడా విస్తరించబడి ఆ సంఘంలో పెద్దలు ఉన్నారు. ఆ సంఘంలో ఎవరంటే సంఘంలో చూడండి, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 30వ వచనం. 5 నిమిషాలు ముగించేద్దాం. అపోస్తల కార్యం 11:30 చూడండి. అపోస్తల కార్యములు 11:30. అలాగున చేసి బర్నబా సౌలుని వారి చేత పెద్దల యొద్దకు దానిని, పెద్దలు యెరూషలేము సంఘంలో ఎవరున్నారంట? పెద్దలు అంటే పెత్తనం చేయడానికి కాదు, పెద్దలు అంటే పని చేయడానికి ఉంటారు. చెప్పలేదంట. నేను పొద్దున 3:30 దిగా 6 గారు. ఇక్కడ వచ్చినప్పటికి ఆటోలు దొరుకుతాయి. నాకు లేట్ అయ్యి 5:30 అయింది. వచ్చిన తర్వాత రావడం లైట్లు వేసింది, లోపల 2 లైట్లు వేసింది. వెంటనే తాళాలు తీసుకుని, కరెంట్ బిల్ వస్తుంది కదా, ఇలా తాళం చెప్పి లైట్ వెలుగుతుంది, ఈ మైక్ ఆన్ చేసే ఉంది, ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. కనుక ఇది ఎంతమందిరము రాత్రి వచ్చి చేపలు వేసారు? ఏమైనా శ్రద్ధ ఉందా? ఇది పిల్లకాయ చేష్టలాగా ఆడుకున్నట్టుగా ఉంది తప్ప ఎంత బాధ అనిపిస్తుందండి నాకు. మీలో గట్ట వదిలేస్తారా? ఫ్యాన్లు తిప్పుతారా? లైట్లు తిప్పుతారా? నేను కట్టిన బిల్లు. ఎంత భయం ఉండాలి దానికి. ఒక నాయకుడు లేడు, చెప్పేవాడు లేడు. ఏదో పిల్లలు పంపిస్తూ ఆటగా ఆడుతూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వస్తువులు అక్కడే. ఎంత బాధ అనిపించిందంటే మొట్టమొదటి ఆ బ్యాగ్ ఆడబెట్టి మొట్టమొదటి ఎన్ని ఓపెన్ చేసి అన్ని ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి వెళ్ళిపోయాయి. లైట్లు, ఫ్యాన్లు అది ఆన్ చేసి పెట్టిపోయాడు. రాత్రంతా మైక్ ఆన్లోనే ఉంది. కానీ ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఎన్నో నేను చూస్తాను. కానీ నేను ఒక రోజు లేకపోతే ఎట్లా ఉంటే నేను లేకపోతే ఎట్లా నడిపిస్తాను? దీనికి బాధ్యత ఎవరు? ఇది మీ ఇల్లు కాదా? మేమందరికి కాదా? అయ్యో ఈరోజు నేను బాధ్యత తీసుకుంటా, ఈరోజు మేము చేపలు వేస్తాం, నేను ఇది ఎంత పని? ఎన్ని చేపలు ఇక్కడ అయ్యడానికి ఆలోచించండి. ఎంత సిగ్గు చేయటంటే ఎవరికి బాధ్యత లేదు. పొద్దున పూట కూడా ఏదో ఒకరిద్దరు వస్తారు. నేను చెప్పే సంగతి అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ సంఘానికి పెద్దలు ఉండాలి, పరిచారకులు కూడా ఉన్నారు. పెద్దలే కాదు, పరిచారకులు 6వ అధ్యాయము, అపోస్తల కార్యం 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము చూడండి. ఎక్కువ మంది అయ్యేటప్పటికి పరిచారకులు కూడా కావాలన్నారు. 3వ వచనం, అపోస్తల కార్యములు 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారి పనికి నియమితం. మేము ఎడతెగ ప్రార్థన ఎందును వాక్య పరిచయం ఎందును ఎడతెగ ముందుమని చెప్పారు. ఈ మాట విని జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుధాత్మతోను నిండుకున్న మొత్తం 7 వాళ్ళు నియమించుకున్నారు. వీళ్ళంతా ఎవరంటే పరిచారకులు. సంఘంలో ఎవరన్నారంట? పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి, సంఘంలో పెద్దలు ఉండాలి, సంఘంలో అపోస్తలు ఉండాలి. ప్రస్తుతం అపోస్తలు లేరు, సేవకులు ఉన్నారు. కనుక సంఘానికి సేవకులు ఉండాలి, సంఘానికి పెద్దలు ఉండాలి, సంఘానికి పరిచారకులు కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి. అపోస్తల పని ఏంటి? వాళ్ళు ఏమంటారు చూడండి. అపోస్తలు ఏం చేయాలంట? మేము 4వ వచనం 6:4 అపోస్తలు చేయవలసిన పని అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయం ఎడతెగక మీకు ఆహారం పెట్టి పంచాయతీలు మాకు ఎక్కడ అవుతాయి? వాళ్ళు అన్నారు అపోస్తలు, మేము ఎంతమంది స్వార్థ చెప్పాలి, కానీ ఆహారం పంచిపెట్టేది ఆ పంచాయతీ మా దగ్గర తేవద్దు, మీరే నిలబడి పెట్టుకుని ఆ 7 మంది ఏం చేయాలి? పరిచయం చేయండి. పెద్దలు ఏం చేయాలి? వాళ్ళ పనులు చేయండి. అపోస్తలు ఏం చేయాలి? మేము స్వార్థ ప్రకటిస్తాం. అంటే ఇప్పుడు సంఘము ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. చూసారా? కానీ ఈరోజు సంఘంలో పెద్దలు ఎక్కడ, పరిచారకులు ఎక్కడ, పరిచయం చేసేవాళ్ళు ఎక్కడ? కానీ మధ్యలో ఆలోచించాలి. ప్రతి దానికి మనం బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రారంభ సంఘానికి అమ్మని చెప్పలేదు, అమ్మని చెప్పలేదు, ఇల్లు అమ్మని భూమి అని చెప్పలేదు. ఇప్పుడు నేను కూడా అమ్మ నేను చెప్పడం లేదు. మీ ఇల్లు భూమి అమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఉన్నదాన్ని కాపాడండి, ఉన్నదాన్ని శ్రద్ధగా చేయండి. ఇది ఎట్లా డెవలప్ చేయాలి, ఎలా విస్తరించాలి సంఘాన్ని, ఆ యొక్క ఆశ మనకు ఉండాలి. కనుక ఏదో వచ్చిపోయి నాకెందుకు అన్నట్టుగా ఉంటే నీ కుటుంబం కాదనే కదా, నీ ఇల్లు కాదనే కదా ఉద్దేశం లేదు. కారణానికి కూడా ఎంతమంది వస్తున్నారు మందిరానికి ఆలోచించండి. నువ్వు మందిరం కడిగి ఎంతకాలం అయింది? ఈ మధ్య నీదే రెస్పాన్సిబిలిటీ ఏది? కడిగా ఒకళ్ళిద్దరేనా? నీళ్ళు కాదు, నీళ్ళు కడుక్కోవా? అందరూ సిగ్గుపడాడు, చేయని వాడు అందరూ పడాడు.
ఇది ఒకరు నేను చెప్పడం లేదు. దేవుని ఉన్నప్పుడు ప్రభా నేను వెళ్ళాలి, వారంతా కాపాడటం ఒకరోజు కదా. మీరు దేవుని శుభ్రం చేయాలి కదా. అది ఏ బాధ్యత ఏది? సహోదరికి లేదు, పెద్దలకి లేదు, యవనస్తులకి లేదు, కనుక పరిచారకులకి లేదు. ఇది పిల్లలు ఆడవేతనంగా చాపలు వేయడం. మనైతే ఒకడు మైకి పెట్టి దాంట్లో కొడతా ఉన్నాడు. వాళ్ళ చుట్టుపక్కల అందరూ ఏదైపోతుందో అటు అలర్ట్ చేస్తే మందిరం అన్నప్పుడు బాధ్యత క్రమం ఉండాలి. టైం ప్రారంభించాలి, ఆ టైం వాయించాలి. మైకులో కొట్టాల్సిన అవసరం ఏముంది? అది చెప్పేవాడు ఉంటే కదా. బాధ్యత లేదు. కానీ మధ్యాహ్నం ఇవన్నీ కూడా నేను ఎవరి మీద కక్షతో బాధ వచ్చేవాడు లేని బాధతో చెప్తున్నా. ఈ సంఘం అన్నీ సరికావాలి, ఈ లక్షణాన్ని పోవాలి మనకి. ఇది నామిక వస్తులాగా రావద్దు. నామిక వస్తులు లక్షించబడి ఉండదు. ప్రభు నా కుటుంబం, నా ఇల్లు, నన్ను పెట్టే దీంట్లో యెరూషలేము సంఘస్థులాగా ఈరోజు నేను కూడా ఇలా చేస్తాను ప్రభు, నీ ఇంటి విషయంలో చేస్తానయ్యా. కానీ ఆ సమర్పణ పనిని చేస్తాను, రెస్పాన్సిబుల్ బాధ్యతలు తీసుకుంటాను. కాబట్టి ఇలా చేశారు కాబట్టి ఆ సంఘాన్ని వాళ్ళు విస్తరింప చేయగలిగారు. ఇది యెరూషలేము సంఘం ఉన్నటువంటి లక్షణాలు. ప్రార్థన మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని సఫలం చేసుకుంటాం. జట్టను వాక్య ధర మనతో మాట్లాడి ఉంటుండగా ఈ మధ్యాహ్నం యెరూషలేములో ప్రారంభమైన సంఘం ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. ఏంటి అనేది బేతేల్ దాకా వచ్చింది. ఈ సంఘం, ఆ సంఘం యొక్క మూలమే ఇది. అక్కడ ప్రారంభమైంది, ఇక్కడ దాకా వచ్చింది. ఇలా విస్తరించడానికి కారణము ఆ సంఘంలో వాళ్ళు అపోస్తలుల బోధ, సహవాసము. 12 అధ్యాయములు అయితే పేతురు చెరసాలలో ఉంటే సంఘం అంతా కూడా ప్రార్థనలో ఉన్నారు. ఆ సంఘంలో ప్రార్థన ఉంది, ఆ సంఘంలో అపోస్తలుల బోధ ఉంది, ఆ సంఘంలో రొట్టె విరిచేది ఉంది, ఆ సంఘంలో సహవాసం, ప్రతి దినము దేవుని ఇంటికి రావాలి. ఆ సంఘములో ఆనందం ఉంది, ఆ సంఘములో కపటం లేదు, ఆ సంఘంలో సమిష్టిగా ఉన్నారు, ఆ సంఘంలో ఏకాత్మతో ఉన్నారు, ఆ సంఘం ఏక మనసుతో ఉన్నారు, ఆ సంఘం ఎవరి పొదువు లేకుండా తృప్తిగా ఉన్నారు, ఆ సంఘం ప్రేమతో ఉన్నారు, ఆ సంఘం సమర్పణతో ఉన్నారు, ఆ సంఘం త్యాగముతో ఉన్నారు. ఆ సంఘం శ్రమల గుండా పోయింది, ఆయన భయపడలేదు, స్వాత ప్రకటించారు. ఆ సంఘంలో మనం ఉన్నామా? ఈ లక్షణం ఒక్కటైనా మనలో ఉందా? సంఘం ద్వారా, సంఘంలో మన పెద్దలమేనా, సంఘంలో మన పరిచారకులమేనా, సంఘంలో మన బాధ్యత ఉందా? ఈ మధ్యాహ్నం మీరు మనతో మాట్లాడుతుంటారు కదా, నీకు అన్నీ ఇచ్చాను కనుక నా పని చేసేవాళ్ళు ఎక్కడ? మీరు మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు కార్యాలు చూడటం లేదు. మనలో ఉన్న స్వార్థం పోవటం లేదు. ఇంకా నాది నాది అనే స్వార్థం పోవటం లేదు. ఇతరుల గురించి ఆలోచించే మనసు మనకు లేదు. ఇది మన టైం అయిపోతుంది, వస్తూ వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యాహ్నం అలాంటి సంఘం కాదు దర్శనం. ఇతరుల గురించి ప్రేమతో ఆలోచించారు. వాళ్ళ భోజనం ఎట్లా, బట్టలు ఎట్లా, ఎంత త్యాగం ఉండాలి వాళ్ళకి, ఎంత స్వార్థం చంపుకోవాలి వాళ్ళు. ఇల్లు అమ్మారంటే, భూములు అమ్మారంటే ఈ మధ్యాహ్నం. అందుకే ఆ సంఘము దినానికి కూడా విస్తరించింది. ఎంతో మంది చేర్చబడ్డారు. ఈరోజు ఆ సంఘము లక్షల కోట్ల మంది. ఈ మధ్యన ఆ సంఘంలో నువ్వు కూడా ఉన్నావు. కానీ నీ బాధ్యత ఎక్కడ? నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ? ఈ మధ్యన ప్రభుత్వం కోరతాం. నీ ఇంట్లో అన్ని పనులు చేస్తావు కదా. మందిరకు వచ్చినప్పుడు కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, పెద్ద వయసు. దేవుని ఇంట్లో వయసుతో నిమిత్తం లేదు. 70 సంవత్సరాలు నాకు వడ్డించాడు. మొన్న కూడా చెప్పాడు, ఆశ ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ నీకు ఆశ లేదు మొట్టమొదటి మందిరం అంటే. అందుకే ఉన్న కార్యక్రమాలకు రాలేకపోతున్నాయి. ప్రతిదినం ఎక్కడ వస్తాం. కాబట్టి మధ్యాహ్నం ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను యెరూషలేము సంఘములా ఉండాలి, అలాంటి విశ్వాసం ఉండాలి, ఒరిజినల్ విశ్వాసం, కపటం తొలగించుకోవాలి అని అలాంటి తీర్మానంతో ప్రభు యొక్క బలలో మనం పాల్గొంటాం. ప్రార్థన. తల రక్షణ నుంచి పన్నటి సంఘం రెండు సురేష్ సీనంద క్రీస్తు ప్రభు తన రక్తం నుంచి పన్నటి సంఘం. నంబర్ చూడండి, 460, 460. పాట సంఖ్య 460 పాడుకుంటాము. ఈ మైకి చూడండి.
కొత్త వాటిలో 460, పాత వాటిలో 457, ఇంకా పాతవైతే 397. కొత్త వాటిలో 460, పాత వాటిలో 457, ఇంకా పాతవైతే 397. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. నాకు నీ వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, నాకు నీ వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేవారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేవారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేరారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేరారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, వారే పొందెదరు క్షేమాభివృద్ధి. క్రీస్తు ప్రభువునందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి. క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుదేహ రక్తమును తిరిగాడు వారే తన యందు నిలచేరాడు.
ఆశీర్వదించండి. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాము. సోమవారం యథావిధిగా గొలుసు ప్రార్థన, చేయని ప్రార్థన యథావిధిగా ఉదయము 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మీ సమయాల్లో వచ్చి పాల్గొనాలని మనం చేస్తా ఉన్నాం. ఇంకొక ఆసక్తి ఉంటే వాళ్ళతో కూడా మీరు కలిసి చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. బుధవారం యథావిధిగా సంఘ ప్రార్థన సాయంత్రం 7 గంటలకు మనం కలిగి ఉంటాము. అందరూ పాల్గొందాలని మనం చేస్తున్నాం. శుక్రవారం యథావిధిగా సహోదరుల ప్రార్థన ఉదయం 11 గంటలకు యథావిధిగా మనం కలిగి ఉంటాము. అందరిని ఆహ్వానిస్తున్నాం. మరి శనివారం మందిరం శుభ్రం పరిచయం ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోనండి. అనేకులు రావాలని ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా మరి 10 గంటలకు ఆరాధనకై మనం చేరి వస్తాం. మరి వచ్చే వారంతో ఇంకొక సండే వస్తుంది. వచ్చే సండే కూడా ఆ పైతే సండే అయితే నెల అయిపోతుంది. అది వచ్చే ఆదివారం తర్వాత ప్రభు చిత్తం అయితే ఈ కార్పెట్లన్నీ ఉతకాలి. కార్పెట్లు తర్వాత కర్టన్స్ అన్ని కూడా మందిరంలో ఉతకాలి. ఇది సిస్టర్స్ కాదు, బ్రదర్స్ పని. కాబట్టి వచ్చే ఆదివారం మీరు ఈలోపు ఆలోచించి ఏ రోజు వీలవుతుందో బ్రదర్స్ అందరూ కూడా ఉండేవాళ్ళు కింద బ్యాప్టిజం ట్యాంక్ ఉంది, దాంట్లో నానబెట్టి మీరు సాయంత్రం వచ్చి ఉతికినా పర్వాలేదు, పైన వేస్తాం. కాబట్టి ఎందుకంటే చాలా రోజులు అయింది, వాసన వస్తుంది. చిన్నపిల్లలు టాయిలెట్ కూడా పోసారు. కానీ అవకాశం అందరూ కూడా మీకు ఎప్పుడు వీలవుతుందో వచ్చే ఆదివారం చెప్పండి. వచ్చే ఆదివారం అయితే ఆ వారంలో మనం చేద్దాం. ఈ వారం ఆదివారం అది వాడతాను, మీ పని కాదు. అందరూ కూడా ఆదివారం వచ్చే ఆదివారం పొద్దున నానబెడదాము. దాంట్లో చేస్తే అయిపోయిన తర్వాత అందరూ కూడా వీలైతే ఆదివారం భోజనం కూడా చేద్దాం. ఇక్కడే చేసి అవన్నీ కూడా పైన వేసామంటే బాగుంటుంది. ముందు కర్టన్స్ అంతా చేద్దాం. తర్వాత సిస్టర్స్ ఆ తర్వాత ప్రభుత్వం అయితే బూజు అంతా వదిలిపోయమని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆ కర్టన్ ఆ కార్పెట్ వాళ్ళ పైకి లేపలేదు, చాలా కష్టము. అది ఉతికి కూడా 2-3 సంవత్సరాలు దాడిపోయింది. కాబట్టి అందుకే అవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఒకసారి చూసామంటే ఆ పని వచ్చే ఆదివారము అందరండి, అవనస్తులు అందరండి. ఇంకా పని కొంచెం పదార్థాలు కూడా తీసుకోరండి, ఇంకా అన్ని లేపాలి ట్యాంకులో నుంచి. కాబట్టి చేద్దాం వచ్చే ఆదివారము. సిస్టర్స్ కూడా ఆలోచించండి, అందరికి వీలవుతుందో కనుక అన్ని ఫ్లోర్లు కూడా మనం దులపాలి కనుక. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ నెల వచ్చింది అనుకోండి, అందరికి బిజీ ఉంటుంది, అందరి మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు పిలిచినా కూడా బాగోదు, రాదు. అందుకే ఈ నవంబర్ ఎండింగ్కే మందిరం పనులన్నీ కూడా మనం శుభ్రం చేయాలి. తర్వాత మైక్ కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాము, అది కూడా వస్తుంది. సరే పని చేయట్లేదు కనుక 8,000 పెట్టి ఒక ఆర్డర్ కూడా తెప్పించాము, అది కూడా వస్తుంది. ఏమేమి కావాలి వస్తువులన్నీ కూడా తీసుకొస్తాము. ఇంకా బైబిల్స్ కావాలంటే బైబిల్స్, క్యాలెండర్స్, మోటో కార్డ్స్ అన్ని సిద్ధంగా హెబ్రోన్లో తీసుకొస్తాము. ఇంకా స్పెషల్ బైబిల్స్ అని మీకు కావాలంటే కూడా మీరు తర్వాత చెప్పండి, వాటిని కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. మోటో కార్డు, బైబిల్ అన్ని కూడా అవి కూడా ప్రభు చిత్తం అయితే ఈ నవంబర్ చివరికి సిద్ధంగా ఉన్న హెబ్రోన్లో ఒకసారి తీసుకుని రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. వాటి వల్ల కూడా ప్రార్థన చేయండి. తర్వాత డిసెంబర్ నెల కోడికలు కూడా వచ్చే ఆదివారం చెప్పండి. వచ్చే ఆదివారము లిస్టు మనం రాసుకుంటాము, అన్ని డేట్ తీసుకొస్తా. మీకు ఎవరు ఏ డేట్ కావాలో ఫస్ట్ మీకు ఫిక్స్ చేస్తాం. పలానా తారీఖు మా పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంట్లోకి వెళ్ళేది ఏముంటాయి కదా, అలాంటి డేట్ ఫస్ట్ మీకు వేస్తాము. అదేది లేదంటే మీ ఇష్టం అని అంటే మేమే డిసైడ్ చేస్తాం. మాకు మీటింగ్ వద్దంటే అది కూడా ఏ అభ్యంతరం ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే వారము మనం అవి ఆలోచిస్తాం. కాబట్టి ముందుగానే ప్రకటన చేస్తాను, ఎందుకంటే మాకు ఆ రోజే కావాలని ఇద్దరు పోటీ పడకుండా క్లాషెస్ రాకుండా ఉంటాయి. కాబట్టి తర్వాత చాలా స్థానాలు నన్ను కూడా పిలుస్తారు కాబట్టి ఖాళీ ఉండకుండా ఏదో పరిచయకి వెళ్తాం. కాబట్టి మొట్టమొదటి మనకి చూసుకుంటాం. అవన్నీ కూడా ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం కార్పెట్ శుభ్రం చేస్తాము. తర్వాత మీ డేట్లు కూడా ఏ కావాలి అవి కూడా వచ్చే వారం మీరు ఫిక్స్ అయ్యారంటే డిసెంబర్ నెలకు ముందే మనం షీట్ అంతా తయారు చేసి అందరికి ఇస్తాం. ఏ ఇంట్లో కూడుకో అది తగ్గిస్తాం. వాటి వల్ల కూడా ప్రార్థన చేయండి. ప్రభుత్వం అయితే మరి నిస్సిని కూడా మన ట్రీట్మెంట్కి వెళ్ళి రాగలిగాము. మేము కర్నూలు దగ్గరకు దోన్ దగ్గర రాగానే ఒక ఆమె ఫోన్ చేసింది. కనుక ఏమనంటే నిస్సికి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పడ్డాయి, అక్కడ ఆధార్ కార్డు అక్కడే ఉందనేటప్పటికి మేము 2:30 కర్నూలు దిగాము. నిన్న శనివారం శుక్రవారం అంతా ట్రై చేసాం, అది అవ్వలేదు. నెట్లు తిరుగుతా ఉంటే క్యాన్సిల్ అయిపోయింది. దేవుని దేవాలయం నేను సాయంకాలం అది అయ్యింది. అది అయిన తర్వాత డిసెంబర్ 23వ తారీఖున డాక్టర్స్ వస్తారు కర్నూలులో. దానికి హ్యాండిక్యాప్డ్ ఇవ్వాలా వద్దనేది డిసైడ్ చేస్తారు. దానికోసం ప్రార్థన చేయండి. మళ్ళీ డిసెంబర్ 23వ తారీఖున 9 గంటలకు టైం ఇచ్చారు కనుక దాని వరకు వెళ్ళాలి. ఇన్ని సేవలు ఎందుకు ఆగిపోయారంటే అక్కడ ఆధార్ కార్డులో మిస్టేక్లు అన్నీ తప్పులు ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్లు అన్నీ. వాళ్ళు ఇవన్నీ పట్టుకురమ్మన్నారు, అన్నీ ఇక్కడ ఆగిపోయినాయి. కాబట్టి ఈ తీసుకున్న ప్రభు చిత్తం అయితే సోమవారం మంగళవారం పోయి అవన్నీ అక్కడ సబ్మిట్ చేసి మళ్ళీ మేము తిరిగి మంగళవారం బుధవారం వస్తాను. కనుక దయచేసి వీటిపై కూడా ప్రార్థన చేయండి. కనుక మరి మీ అందరి ప్రార్థన ద్వారా దిశ కూడా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, అప్పుడే పర్వాలేదని చెప్పారు. అయితే తనకు నేర్పించాల్సింది చాలా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వయసుకి తను చిన్న చిన్న పని చేయడం, 500 రూపాయలు గుర్తు పెట్టడం, చిన్న స్టోరీలు చెప్పడం ఇవన్నీ కూడా రాలేదు. కనుక ఇవన్నీ ఇప్పుడు మాకు పని చెప్పారు. కాబట్టి ఆ బిడ్డకి అవన్నీ నేర్పించాలి. నిశ్చయ భవిష్యత్తు వరకు కూడా
మీరు ప్రార్థన చేయాలని మనం చేసిన ప్రార్థనలు కూడా నిండా వందనాలు. క్షేమంగా రాగలిగాం. మీకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. తర్వాత నేను చెప్పే వాక్యం అంతా కూడా ఎవరి మీద నాకు బాధ కాదు. పౌలు ఒక మాట అంటాడు, చదివి ముగిద్దాము. 2 కొరింథీ పత్రిక, మళ్ళీ ఇది 3వ వర్తమానం అనుకోవద్దు. ఇక కొరింథీ రాసిన 2వ పత్రిక, పౌలు గారు కూడా ఆయన బాధపడతాడు. ఎందుకంటే దేవునికి పవిత్రమైన కన్యకు అప్పగించాలి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ముగిస్తాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపాలని కోరుచున్నాను. నన్ను గురించి నేను ఎలాగైనాను సహించండి. దేవాసక్తి మేళ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రమైన కన్య కనుక ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సామర్థ్యం వల్ల మిమ్మల్ని ప్రదానము చేసి పోలంటాడు. నేను కొద్దిగా అవివేకంగా మాట్లాడేందుకు అనిపించినా మీరు సహించాల్సింది. ఎందుకంటే మిమ్మల్ని దేవుని దగ్గరికి సిద్ధం చేయాలి కనుక పిల్లలు కనుక అల్లరి చేస్తే 2 దెబ్బలు ఎట్టేసి వాళ్ళు దారి తీసుకొస్తాము. కనుక వాక్యమే మనకి ఇది యొక్క ఆత్మీయమైనటువంటి మందిరం కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం సరికావాలి. చెప్పే వాక్యం మీకే కాదు, నాకు కూడా, అందరికి కూడా. ఇది 2 సార్లు కట్టదు కాబట్టి అది గమనించి విన్న వాక్యాన్ని కొంచెం అభ్యాసం ప్రయత్నం చేయడానికి మనం కార్యక్రమం దాచకపోతే విన్నదంతా వ్యర్థమైపోయింది. అలా కాకుండా ఏమైతే వింటున్నామో వాటిని ఆచరణ పెట్టడానికి మనం ప్రయత్నము చేద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఇంతకు మీ సన్నాన్ని గురించారు ప్రారంభించిన మొదలుకొని ప్రభా, మరి 2వ కీర్తనలో క్రిస్మస్ కీర్తన మాకు ప్రభా అభిషేక్తుడిగా, ప్రభువుగా, రాజుగా, కుమారుడిలో కనిపించేందుకు మీ స్తోత్రాలు. ఇది ప్రభా మరి సంఘాలు ప్రారంభించాం. మొదటి సంఘం ధ్యానం చేశాం ప్రభా. అనేక మంది సత్యాలు మాకు నేర్పించారు. మాకు ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి ప్రభా, క్షమించండి. అలా సంఘం ఆ యెరూషలేము సంఘంలో మనం సిద్ధం చేయమని కోరుతున్నాము. సహాయపడండి. తిరిగి ప్రభా మరి సోమవారం ఉదయకాలం చేయండి, ప్రార్థన దీవెనకరంగా చేయండి. మంగళవారం సంఘ ప్రార్థన దీవెనకరంగా చేయండి. శుక్రవారం సహోదరి ప్రార్థన దీవెనకరంగా చేయండి. శనివారం తండ్రి మందిరం కడిగే పని, అలాగే ఆదివారం మీ చెక్క మీద వచ్చే ఆదివారం మరి కార్పెట్లు కటన్స్ అన్నీ కూడా దాన్ని శుభ్రం చేయడానికి కూడా మరి అవసరం అందరూ ఉండాలి. పెద్దవాళ్ళు కూడా మరి కొంతమంది బలం కలిగిన వాళ్ళు కూడా అందరూ అవడానికి సహాయపడండి. ఈ మందిరం కూడా పూజలన్నీ పట్టడానికి ప్రభావం సహోదరులు చేయడానికి కూడా మీరు అనుకూలింపజేయమని సహాయపడండి. నీ బదిలీ వెళ్తున్నారు, దీవించండి, ఆస్వాదించండి. మీ దీవెనకు నీకు నడిపించమని, బౌద్ధ సేవలు పరచమని, వచ్చిన ప్రతి ఒక్కరు మీ దీవెన కోరుతూ, మీ ఆశీర్వాదాలు కోరుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక నిర్ణయ సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులని లేదు. నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులని లేదు. పామరులని జ్ఞానులని లేదు, పామరులని జ్ఞానులని లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. ప్రభుని ఆరాధనము అందరికీ ప్రైజ్. Thank you.